Yeah, good evening. Yeah, myself, Shivashankar. I am full stack developer. సో ఇవాళ క్లాస్ లో వచ్చేసి మీకు కంప్లీట్ గా మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు, వాళ్ళకి ఏ స్కిల్స్ రావాలి, ఏ స్కిల్స్ వస్తే వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవుతారు, అండ్ ఆ స్కిల్స్ యొక్క యూజెస్ ఏంటి. సో అవన్నీ ఈ డెమో సెక్షన్ అంటే ఈ వర్క్ షాప్ సెక్షన్ లో మీకు క్లారిఫై అవుతాయి అన్నమాట మొత్తం. సో ఫస్ట్ ఫుల్ స్టాక్. సో ఎవరికైనా ఆ వర్డ్ మీనింగ్ తెలుసా? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎంటర్ ద వెబ్. యా, సో కరెక్ట్. సో ఎండ్ టు ఎండ్ అన్నమాట. ఎండ్ టు ఎండ్ ఒక వెబ్ డెవలప్మెంట్ ని అంటే వెబ్సైట్ ని హ్యాండిల్ చేసే పర్సన్ ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో ఆ ఫుల్ స్టాక్ డెవలపర్ లో మనకి ఏ ఏ స్కిల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఏమైనా ఐడియా ఉందా? ఏ స్కిల్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు? ఓకే, ఓకే, ఇంకా హెచ్పి. ఓకే, ఓకే, ఓకే. సో అన్ని ఏదో స్కిల్స్ చెప్తాను. సో ఫస్ట్ నేను చెప్తాను. సో ఫుల్ స్టాక్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంట. ఎందుకంటే మనకు వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ అనమాట. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లో యాక్స్పెక్ట్స్ టూ టర్మ్స్ అన్నమాట మనకి. ఒకటి ఫ్రంట్ ఎండ్ అన్నమాట, అనదర్ వన్ ఈస్ ద బ్యాక్ ఎండ్. సో వన్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద బ్యాక్ ఎండ్ అనమాట. ఈ టూ టర్మ్స్ ని కలిపితేనే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేసే స్కిల్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసే స్కిల్స్ ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. సో ఫ్రంట్ ఎండ్ జస్ట్ జనరల్ వర్డ్స్ లో మనం మాట్లాడుకోవాలంటే, సో ఫ్రంట్ ఎండ్ అంటే మనకు ఏదైనా సరే ఒక వెబ్సైట్ తీసుకుందాం. సో దట్స్ సో ఎవ్రీ వన్ యూజ్ చేసేది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ యూజ్ చేస్తుంటారు. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే యూజర్ వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అయ్యే పార్ట్ అన్నమాట. యూజర్ వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అయ్యే పార్ట్ అండ్ యూజర్ వెబ్సైట్ లో ఏదైతే చూస్తాడో దాని అన్నిటిని ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మొత్తము డిజైన్ చేసే పర్సన్ నే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డిజైనర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్. సో ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అనేసి ఉన్నాడు అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా ఉన్నాడు. సో ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అనే వాళ్ళని ఎవరిని అంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే వాళ్ళని ఎవరిని అంటారు? సో వాళ్ళకి ఏ స్కిల్స్ రావాలి అనేసి. సో ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ లో మనకి సో ఎనీ ఒక అప్లికేషన్ తీసుకున్నా, దట్ ఇస్ ద ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అంటున్నాం. అప్లికేషన్ అండ్ వెబ్సైట్, వెబ్ అప్లికేషన్, ఇవన్నీ చాలా టర్మ్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అనమాట అవన్నీ. ఓకే, సో ఇక్కడ కనిపించే డిజైన్ మొత్తం వెబ్సైట్ డిజైన్ అంటాం. బట్ ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ అనేది డే టు డే కాన్స్టెంట్ గా అయితే ఉండదు. డే టు డే కాన్స్టెంట్ గా ఉండదు. సో ఏ వెబ్సైట్ అయితే డే టు డే కంటెంట్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏవైతే చేంజ్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటే వెబ్ వెబ్ అప్లికేషన్ అంటాం. ఏదైతే డే టు డే చేంజ్ అవుతుంటాయో వాటిని వెబ్ అప్లికేషన్ అనొచ్చు, ఆర్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ అనొచ్చు. డైనమిక్ వెబ్ అప్లికేషన్, డైనమిక్ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ యాప్, ఏదైనా సరే మీ చాయిస్, ఏదైనా అనొచ్చు. ఓకే, అండ్ ఏదైతే చేంజ్ అవ్వదు, డే టు డే ఏదైతే మనకు చేంజ్ అవ్వదో వాటిని ఏమంటే వెబ్ డిజైన్ ఆర్ స్టాటిక్ డిజైన్. సో మీకు ఏదైనా సరే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఈ టర్మ్స్ గురించి మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఈ టర్మ్స్ గురించి మీకు తెలిస్తేనే
మీరు ఏంటి అనేసి మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో 1 minute ప్లీజ్, 1 minute ప్లీజ్. సారీ, ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, క్లియర్ మనకి. సో మీరు జనరల్ గా చూసిన అప్లికేషన్స్ లో వెబ్ డిజైనింగ్ ఎక్కడ అబ్జర్వ్ చేసింటారు, వెబ్ అప్లికేషన్ ఎక్కడ అబ్జర్వ్ చేసింటారు? ఎవరైనా సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? అంటే డే టు డే మనకు చేంజ్ అవ్వని వెబ్సైట్స్ ఏంటి, డే టు డే చేంజ్ అయ్యే వెబ్సైట్స్ ఏంటి? సో మీరు అబ్జర్వ్ చేసిన వాటిలో, మీరు అబ్జర్వ్ చేసిన వాటిలో ఏమైనా చెప్పగలరా? సో క్రోమ్ పేజ్ లో మనకి లోగో ఎవ్రీ టైం మనకి చేంజ్ అవుతూనే ఉంటది. సో గూగుల్ మనకి లోగో చేంజ్ అవుతూనే ఉంటది కదా. సో సో గూగుల్ ని కూడా మనకి స్టాటిక్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ఎవ్రీడే స్టాటిక్ గానే ఉంటది మనకి. ఓకే, నెక్స్ట్ అమెజాన్ అనేది వెబ్ అప్లికేషన్ కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఎవరైతే అమెజాన్ చెప్పారో వెబ్ అప్లికేషన్ అది. నెక్స్ట్, సో ఎవరైతే గూగుల్ పేజ్, సో గూగుల్ హాట్స్టార్ అనేది ఏంటి, వెబ్ అప్లికేషన్, వెబ్ డిజైనా? వెబ్ అప్లికేషన్, ఎందుకంటే డే టు డే మనకు మూవీస్ అప్డేట్ అవుతూనే ఉంటారు. ఓకే, నెక్స్ట్, సో ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్. నెక్స్ట్, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు వెబ్ డిజైన్ కి, స్టాటిక్ డిజైన్ కి ఎవరు ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ట్విట్టర్ అనేది మనకు ట్వీట్స్ వస్తూనే ఉంటాయి కదా. సో ఏదైనా సరే, ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా లాగిన్ పేజెస్ అనమాట. సో ఎనీ సోషల్ లాగిన్ పేజెస్, సోషల్ ఛానల్స్ లాగిన్ పేజెస్, రైట్? ఏదైనా లాగిన్ పేజ్ నువ్వు చూసినా ఎవరు చూసినా సరే సేమ్ ఒకేలాగే ఉంటది. సపోజ్ ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా, twitter.com ఆర్ ట్విట్టర్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాం. సో ట్విట్టర్ ఓపెన్ చేసి మనకు లాగిన్ పేజ్ ఎవరు ఓపెన్ చేసినా సేమ్ ఒకేలాగే ఉంటది. సో ఇవాళ చూసినా, టుమారో చూసినా, డే ఆఫ్టర్ టుమారో చూసినా మనకి సేమ్ ట్విట్టర్ లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఏదైనా సరే కామన్ గానే ఉంటది, రైట్? ఎనీ లాగిన్ ఫామ్ అనమాట మనకి. సో 1 minute ప్లీజ్. ఓకే, ఓకే, ఈ డిజైన్ ఎవరు చూసినా సరే మనకి twitter.com కాన్స్టెంట్ గా ఉంటుంది. అండ్ అదే విధంగా బ్యాంకింగ్స్ హోమ్ పేజెస్ అనమాట. బ్యాంకింగ్స్ అనేది ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ ఏదైనా సరే మనకు వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే వాటి హోమ్ పేజెస్ కాన్స్టెంట్ గా ఉంటది. అదే డైనమిక్ అప్లికేషన్ కి, సో ఇక్కడ మనకి బ్యాంకింగ్స్ హోమ్ పేజెస్. అండ్ అదే విధంగా మనకి డైనమిక్ అప్లికేషన్ అంటే బ్యాంకింగ్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ పేజ్. బ్యాలెన్స్ పేజ్ మనకి బ్యాలెన్స్ తీసుకుంటే, బ్యాలెన్స్ యాడ్ చేస్తుంటే మనకు అప్డేట్ అవుతూ ఉంటది. ఎక్కడైతే మనకు అప్డేట్ అవుతున్నాయో సో ఇవన్నీ డైనమిక్ అప్లికేషన్. అదేవిధంగా వెదర్ వెదర్ సైట్స్, వెబ్సైట్స్, వెదర్ వెబ్సైట్స్. అండ్ అదే విధంగా మనకు న్యూస్ వెబ్సైట్స్. క్లియరా? ఈ టర్మ్స్ గురించి మీకు క్లారిటీ వచ్చిందా? వెబ్ డిజైన్ ఆర్ స్టాటిక్ డిజైన్ అంటే, అండ్ వెబ్ అప్లికేషన్ అండ్ వెబ్ డైనమిక్ అప్లికేషన్ అంటే క్లారిటీ వచ్చిందా? క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఈ వెబ్ డిజైన్ ఆర్ స్టాటిక్ డిజైన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? సో వెబ్ డిజైన్ ఆర్ స్టాటిక్ డిజైన్, సో మెయిన్ వెబ్ డిజైన్, వెబ్ డిజైన్ ఆర్ యుఐ డిజైన్ కూడా అంటారు. యుఐ డిజైన్, ఇక్కడ మనకి ఇంకో టర్మ్, దట్స్ వాట్స్ మీన్ బై యుఐ అనమాట. యుఐ అబ్జర్వేషన్ ఏంటి? యుఐ అబ్జర్వేషన్ ఏంటి?
యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అంటే సో యూజర్ దేనితో అయితే ఇంటరాక్ట్ అవుతారో దట్ ఇస్ ద యుఐ అనమాట మనకి. ఓకే, క్లియర్. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ వెబ్ డిజైనింగ్ మనం నేర్చుకోవాలంటే రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ మస్ట్ మస్ట్ మనకు కావాల్సింది హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. సో కంపల్సరీ మనకు బేసిక్ గా మనకు కావాల్సింది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. సో ఎవరైనా చెప్తారా వై యూస్ ఫర్ హెచ్టిఎంఎల్? ఫస్ట్ హెచ్టిఎంఎల్ అబ్జర్వేషన్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై హెచ్టిఎంఎల్? సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. యా, కరెక్ట్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్లియర్. వాట్ ఈస్ సిఎస్ఎస్? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. ఓకే, క్లియర్. సో ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్, సో ఇది కొందరు తెలిసిండొచ్చు, కొందరు తెలియకపోయి ఉండొచ్చు. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేసి ఉంటుంది. ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని మనం ఎలా సేవ్ చేయాలి? ఏ ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేయాలి? ఓకే, డాట్ హెచ్టిఎంఎల్ అనమాట. సో ఎక్స్టెన్షన్ మనకు డాట్ హెచ్టిఎంఎల్ తో సేవ్ చేస్తాం. మనం జనరల్ గా వచ్చేసి హెచ్టిఎం కూడా రాసుకోవచ్చు, బట్ మనకి హెచ్టిఎంఎల్ అనేది అలవాటు చేసుకోవాలి మనం. ఓకే, డాట్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్, వై యూజ్ ద హెచ్టిఎంఎల్? సింపుల్ వర్డ్స్. వై యూజ్ ద హెచ్టిఎంఎల్? సింపుల్ వర్డ్స్ లో చెప్పండి. వై వి యూజ్ ద హెచ్టిఎంఎల్? ఓకే, నెక్స్ట్, టు క్రియేట్ వెబ్ పేజెస్. కరెక్ట్. Yes, that's the correct. So to create web pages. Okay, so here one word. What is mean by web page? What is mean by web page? Yes, web. But I am asking one word. What is web page? Web page. What is mean by web page? It's single page. Yeah, correct. But so what's that page consist? అంటే ఆ వెబ్ పేజ్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఆల్సో కాల్ వెబ్ బ్రౌజర్. సో అవన్నీ కరెక్ట్, కానీ మనకు ఆ వెబ్ పేజ్ లో మనకి ఏం చూపించగలం? మనం ఏం చూపించగలం ఆ వెబ్ పేజెస్ లో? సో వెబ్ పేజెస్ క్రియేట్ చేసాం. వై వి యూస్ ద వెబ్ పేజెస్? యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో మీరు ఏం చూడగలరు? ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ మీరు చూడగలరు? ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మీరు చూడగలరు? యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నారు. ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్, ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మీకు కనిపిస్తాయి? సో ఇన్ వెబ్ పేజెస్ what type of contents you observed? What type of structures? Okay, just like images, headings, links, right? Links and tables and forms, buttons. Okay, this type of content, right? సో మనకి హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే టు క్రియేట్ వెబ్ పేజెస్. సో ఇక్కడ నేను కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. సో వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ మీన్స్? సో టు క్రియేట్ వెబ్ పేజెస్ యూజింగ్ హెచ్టిఎంఎల్. Yes, static web page. Okay, so here to give structure to the web page.
సో మనకి వెబ్ పేజ్ కి స్ట్రక్చర్ ఇవ్వడానికి హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్? దిస్ టు వి రైట్ we write our HTML code in the form of tags and elements. So we write tags, elements, and attributes. Yeah, that's the input types. That's the attribute types. Yes, yes. Okay. So clear, right? So why use the HTML and HTML యూస్ చేసుకుని మనం ఏం చేయగలం అనేసి క్లియరా అందరికి? సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ one website is there, that is a flipkart.com. In the flipkart.com you can observe some images, some headings, and some clickable options. When we click on the top offers, when we click on the top offer, it will navigate to another web page. Okay, clear? So here some shows images and headings. So using HTML only we give the structure to the web page. Okay, సో మనకి వెబ్ HTML యూజ్ చేసుకొని హెడ్డింగ్స్ నైనా ఇమేజెస్ నైనా ఇస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కంప్లీట్ వెబ్ పేజ్ ని స్టాటిక్ అంటే HTML కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి కొన్ని టూల్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనకి టూల్స్ మనకి HTML 1 minute. సో టూల్స్ లేవండి మన దగ్గర. సో ఆ టూల్స్ మీరు తర్వాత ఏమైనా సెక్షన్ తీసుకున్నాం మీకు చెప్పొచ్చు. ఓకే, సో HTML డిసేబుల్డ్ అనేసి ఉంటుంది మనకు. సో అవి వద్దులండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్లియరా? సో ఇక్కడ మనకి వెబ్ పేజెస్ అంటే సో ఐ విల్ టేక్ అనదర్ వెబ్సైట్. సో హియర్ see this. So here in the electronics MI is the one web page and Realme is the one web page. When we click on the Realme, it will navigate to another web pages. These are the different types of web pages in the our website. Clear? సో ఇలా మనకి HTML యూజ్ చేసుకుని వెబ్ పేజెస్ చేయొచ్చు అండ్ వెబ్ పేజ్ కి స్ట్రక్చర్ ఇవ్వచ్చు. క్లియర్? వి రైట్ అవర్ HTML కోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. క్లియర్? HTML అంటే అండ్ సిఎస్ఎస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సిఎస్ఎస్ అండ్ వై యూజ్ ద సిఎస్ఎస్? Anyone can say some words, few words about CSS? Okay, next. Yes, so main point is the to give styles to the web page. Yeah, so ఏంటి ఎంత చెప్తున్నారు అర్థం కావట్లేదు. సో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఆన్సర్ చెప్పే వాళ్ళు ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆన్సర్ చెప్పని వాళ్ళు మీట్లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్లియరా? సో సిఎస్ఎస్ అంటే మనకు టు గివ్ స్టైల్స్ టు ది వెబ్ పేజ్ ఆర్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ కి మన స్టైల్ యాడ్ చేయాలంటే వి యూస్ సిఎస్ఎస్. దట్స్ ఇట్. సో ఇంకా మీట్లో పెట్టలేదు, కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి సైట్స్ లో, ప్లీజ్. ఇంకా సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సో జస్ట్ ఓకే 1 minute ఐ విల్ షేర్ అగైన్. అంటే ఎప్పటి నుంచి కనపడలేదు, ఇప్పుడేనా లేకపోతే ముందు నుంచి కనపడలేదా? ప్రెసెంట్. ఓకే ఓకే ఓకే, ఎవరో స్క్రీన్ షేర్ చేసినట్టున్నారో అందుకోసం కనపడలేదు. సో ఎవరు అన్నెసెసరీగా స్క్రీన్ అయితే షేర్ చేయొద్దండి ప్లీజ్. ఓకే, సో క్లియరా? సిఎస్ఎస్ అంటే మనకు టు గివ్ స్టైల్స్ దే HTML డాక్యుమెంట్, సింపుల్ వర్డ్ లో మనం చెప్పాలంటే. అండ్ అలానే HTML డాక్యుమెంట్ ని
యూజర్ కి ఎలాగైతే చూపించాలి అనేసి అనుకుంటే వి యూజ్ ద సిఎస్ఎస్. ఓకే, క్లియర్? నెక్స్ట్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఈస్ జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్. ఓకే, సో వెబ్ డిజైనింగ్ లో కూడా మనకి జావా స్క్రిప్ట్ వస్తుంది అనమాట. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని కొద్దిగా యానిమేషన్ టైప్స్ ఎఫెక్ట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ వర్డ్స్ లో మనకు చెప్పాలంటే వాట్ ఈస్ మీన్ బై జావా స్క్రిప్ట్? వాట్ ఈస్ మీన్ బై జావా స్క్రిప్ట్? వై యూస్ ద జావా స్క్రిప్ట్? ఎస్, సో ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ వెబ్. ఇంకా ఎస్, వెబ్ పేజ్ ని డైనమిక్ గా యూజ్ చేస్తాం టు కన్వర్ట్ అవర్ వెబ్ పేజెస్ టు డైనమిక్. అండ్ అదే విధంగా మనకి టు యాడ్ ఫంక్షనాలిటీ టు ది వెబ్ పేజ్. ఓకే, క్లియర్? ఇంకా ఏమైనా వర్డ్స్ ఉన్నాయా? ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యా, జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ కూడా అనొచ్చు మనం, స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్, why use the JavaScript? So it's also called as it's interpreted language. So what is mean by interpreted language? So some words is there: interpreted language, compiled language. So what is mean by interpreted language? What is mean by compiled language? These terms main important. Yeah. So it's called as a step by step. So step by step it's execute. Step by step. So interpreted means step by step. Okay. So if any error occur in the some statement, సో మనకి ఎక్కడైనా సరే ఇన్ మిడిల్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం అన్నమాట. ఆ ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేస్తేనే రిమైనింగ్ స్టేట్మెంట్స్ మనకి సాల్వ్ అవుతాయి. క్లియర్? అండ్ వాట్ ఈస్ మీన్ బై కంపైల్డ్ లాంగ్వేజ్? సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో వన్ ఇస్ ద జావా స్క్రిప్ట్, అనదర్ వన్ ఇస్ ద పైథాన్. యా, కరెక్ట్. So Python also interpreted language. And what is meant by compiled language? Compiled language is the C. So compiled language example C. And also Java code anamata. C and Java and Angular also. Angular also compiled language. And React also compiled language. Okay? Clear ఇది? సో కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది? సో ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి చెక్ చేసి ఏ లైన్స్ దగ్గర ఎర్రర్స్ ఉన్నాయో మనకు చూపించేస్తామట. దట్స్ కాల్డ్ యాజ్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్. క్లియర్? దిస్ టూ టర్మ్స్, వాట్ ఈస్ మీన్ బై ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ మీన్ బై కంపైల్డ్ లాంగ్వేజ్. కంపైల్ అంటే మనకు హోల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకసారి స్కాన్ చేసి ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో మనకు చూపించేస్తుంది. అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడ ఏ స్టెప్ దగ్గర అయితే ఎర్రర్స్ ఉన్నాయో కోడింగ్ ఎగ్జిక్యూషన్ అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇట్స్ ఏ స్లో ప్రాసెస్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనేది స్లో ప్రాసెస్, స్లో ఎగ్జిక్యూషన్. అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, క్లియర్? అండ్ జావా స్క్రిప్ట్ అండ్ జావా, two different languages, both కాన్సెప్ట్ అండ్ డిజైనింగ్ అనమాట. సో కాన్సెప్ట్ లో డిజైనింగ్ అసలు సంబంధమే లేదనమాట. జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ లాంగ్వేజ్, క్లయింట్ సైడ్ నథింగ్ బట్ ఏ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అనమాట. సో జావా స్క్రిప్ట్ టు జావా, టూ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, జావా అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ నాట్ సేమ్. క్లియర్? అండ్
we use JavaScript validation purpose. Okay, clear? This is the few points about JavaScript we call it as a JS. So JavaScript we call it as a JS also. JS means JavaScript. Okay, so Java and JavaScript different language. Remember this word. Okay, and also it's a case sensitive language. It's a case sensitive. సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ వచ్చేసి మనకి స్మాల్ రాయాలి, క్యాప్సుల్ అని రాయాలన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అనమాట. వేరియబుల్ నేమ్స్ ఎలాగైతే రాస్తామో అలాగే కాల్ చేసుకోవాలి. బట్ ఇన్ ద HTML CSS నాట్ కేస్ సెన్సిటివ్ అంటే మీరు ఎలా రాసినా యాక్సెప్ట్ చేస్తుంది. క్యాప్స్ లో రాసినా, స్మాల్ లో రాసినా, ఎలా రాసినా యాక్సెప్ట్ చేస్తాయి. బట్ వి రైట్ స్మాల్ కేసెస్. ఓకే, సో వాటి గురించి పక్కన పెట్టండి. సో ఓకే, క్లియరా మనకి జావాస్క్రిప్ట్ అంటే ఎందుకోసం యూజ్ చేస్తాం ఏంటి అలా క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు నౌ? HTML CSS జావాస్క్రిప్ట్ ఈ మూడు యూజ్ చేసుకొని వెబ్ డిజైన్ ఆర్ UI డిజైన్ ని చేయగలరు. ఎనీ డౌట్స్ అప్ టు నౌ? ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్ అవుతూనే ఉంటేనే నాకు క్లారిఫై అవుతుంది. అంటే అర్థం కాదు, ఇవి రెండేనా అంటే అర్థం కావట్లేదు. అంటే ఇవి రెండేనా అంటే ఏంటి? చెప్తాను అవి ఉన్నాయన్నమాట. ఇంకా వెబ్ డిజైన్ చేయాలంటే ఇంకా కొన్ని స్కిల్స్. సో మెయిన్ కోర్ లాంగ్వేజెస్ బట్టి, కోర్ లాంగ్వేజెస్ అంటే మనకు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సింది HTML CSS జావాస్క్రిప్ట్. సో ఈ మూడింటికి ఫ్రేమ్వర్క్స్ కొన్ని ఉన్నాయన్నమాట. దట్స్ ద బూట్స్ట్రాప్ అన్నమాట. బూట్స్ట్రాప్ అండ్ jQuery. సో వీటికి యాడ్ ఆన్ స్కిల్ అన్నమాట. మనకి వెబ్ డిజైనింగ్ లో మనకి ఇవి యాడ్ ఆన్ స్కిల్ మనకి. సో వాట్ ఈస్ మీన్ బై బూట్స్ట్రాప్? సో ఫస్ట్ మనకి టర్మ్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై బూట్స్ట్రాప్. సో ఎవరికైనా ఐడియా ఉందా అసలు బూట్స్ట్రాప్ అంటే ఏంటి అనేసి? బూస్ట్ సో రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్. సో వాటిని మనకి ఏం చేస్తామంటే ఫ్రేమ్వర్క్ అంటాం. ఫ్రేమ్వర్క్ కానీ ఆర్ లైబ్రరీ అంటాం. సో సమ్ టర్మ్స్ అన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి, ఏది బెస్ట్, ఏది మనకు యూస్ఫుల్ ఉంటుంది అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బూట్స్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ దేనికోసం అంటే HTML CSS అండ్ జావాస్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ గా ఫ్రేమ్వర్క్ అన్నమాట. 3 కంబైన్డ్ లాంగ్వేజెస్ ఫ్రేమ్వర్క్ బూట్స్ట్రాప్ అన్నమాట. సో వై యూజ్ ద బూట్స్ట్రాప్ అంటే టు డిజైన్ వెబ్ పేజెస్ వెరీ ఫాస్ట్. ఓకే, సో వెబ్ పేజెస్ ని మనకి చాలా ఫాస్ట్ గా డిజైన్ చేయడానికి బూట్స్ట్రాప్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి HTML CSS జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని చాలా లెంతీ కోడ్ రాయాల్సి వస్తుంది. బట్ యూజింగ్ ద బూట్స్ట్రాప్ we write our CSS code, main CSS code very less. ఎందుకోసం లెస్ అంటే ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అన్ని మనకి ఎక్కడైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తామో ఆ డిజైన్స్ అన్నిటిని మనకి బూట్స్ట్రాప్ లో డిజైన్స్ ఆల్రెడీ చేసి ఇచ్చేస్తారు. వాటిని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ ని చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో బూట్స్ట్రాప్ ని యూజ్ చేసుకొని వెబ్ డిజైన్ ని అండ్ UI డిజైన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో వెబ్ డిజైన్ అండ్ వీటి వల్ల మనకి స్టాటిక్ డిజైన్ మాత్రమే వస్తుంది. ఓకే, సో వి యాడ్ జావాస్క్రిప్ట్ యాడ్ చేస్తే కొద్దిగా డైనమిక్ ఇంటరాక్టివిటీ వస్తుంది అనమాట. సో బట్ కంప్లీట్ గా మనకి జావాస్క్రిప్ట్ తో మనకి వస్తుందంటే కాదనమాట, మనకి ఇంకా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్? అది వెబ్ డిజైనింగ్ అండ్ స్టాటిక్ డిజైన్ అంటే మనకి. అండ్ అదే విధంగా మనకు బూట్స్ట్రాప్ యూజ్ చేసుకొని మనకి వెబ్ పేజెస్ ని చాలా ఫాస్ట్ గా చేయొచ్చు అండ్ CSS ని వెరీ లెస్ ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎక్కువ CSS ని ఈ బూట్స్ట్రాప్ లో రాసేసి ఉంటారు.
ఆల్రెడీ రాసేసి ఉంటారు, వాటిని మనం యూజ్ చేసుకుంటాం. క్లియర్? బూస్ట్రాప్ ని ట్విట్టర్ కంపెనీ హ్యాండిల్ చేస్తున్నారు. నెక్స్ట్ jQuery. jQuery is a JavaScript library. JavaScript లైబ్రరీ అన్నమాట. సో ఇక్కడ మీకు జావాస్క్రిప్ట్ లైబ్రరీ, సో మస్ట్ అండ్ షుడ్ గా మనకి jQueryకి వెళ్ళాలంటే కంపల్సరీ మీకు జావాస్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఆఫ్టర్ జావాస్క్రిప్ట్ ఓన్లీ వీ కెన్ లెర్న్ దిస్ jQuery. అండ్ బూస్ట్రాప్ నేర్చుకోవాలంటే HTML CSS వస్తే చాలు. ఓన్లీ HTML CSS వస్తే వీ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ద బూస్ట్రాప్. ఓకే, సో సమ్ టైమ్స్ అందరూ HTML CSS జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత బూస్ట్రాప్ చేస్తారు. కొందరు HTML CSS నేర్చుకొని బూస్ట్రాప్ నేర్చుకున్న తర్వాత జావాస్క్రిప్ట్ చేస్తారు. ఓకే, బూస్ట్రాప్ ఈజ్ ఏ స్టాటిక్ డిజైన్ చేయడానికి బూస్ట్రాప్ యూజ్ చేస్తారు. సో బెటర్ వచ్చేసి HTML CSS బూస్ట్రాప్ నేర్చుకున్న తర్వాత జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం బెస్ట్ ఆప్షన్. సో కోర్స్ స్కిల్స్ అనేది లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి కంప్లీట్ స్కిల్స్ ఏంటనేసి మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ లాగా ఎండింగ్ లో చెప్తాను. ఒకసారి వీటి గురించి కంప్లీట్ గా వినండి. ఓకే, నెక్స్ట్ jQuery ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. కంపల్సరీ ఆఫ్టర్ జావాస్క్రిప్ట్ తర్వాతనే jQuery నేర్చుకోవాలి. సో వై ఇస్ ద jQuery అంటే టు సింప్లిఫైస్ జావాస్క్రిప్ట్ కోడ్. సింపుల్ వర్డ్ లో మనం చెప్పాలంటే జావాస్క్రిప్ట్ కోడ్ ని సింప్లిఫై చేయడానికి మాత్రమే jQuery యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక టర్మ్ వచ్చేసి మీరు లైబ్రరీ అనేసి వింటున్నారు, ఫ్రేమ్వర్క్ అనేసి వింటున్నారు. సో మెయిన్ డిఫరెన్స్, సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్వర్క్ ఆర్ అండ్ లైబ్రరీ? సో ఎవరికైనా తెలుసా అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి? సో నాకు జనరల్ వర్డ్స్ లో చెప్పండి. నాకు హెవీగా ఏదో గూగుల్లో సెర్చ్ చేసి అలా ఏం చెప్పమాకండి. సో మీకు తెలిసి ఉంటే చెప్పాలి. ఓకే, వర్డ్స్ లో చెప్పండి. ఎందుకంటే కొందరికి ఒక సెంటెన్స్ ఫార్మేట్ చెప్తే కొందరికి అర్థం కావచ్చు. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కొందరికి అర్థం కావచ్చు. సో వాట్ ఈస్ లైబ్రరీ అంటే డిక్షనరీ. ఓకే, నీ మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకా లైబ్రరీ అంటే డిక్షనరీ అని చెప్పారు. ఇంకా మరి లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. యా, ఓకే, నియర్ బై లో వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎనీవన్ కొద్దిగా ఇక్కడ ఫ్రీగా మూవ్ ఆన్ అవుతేనే ఫ్యూచర్ లో మీరు ఒక స్టేజ్ ఫియర్ లాంటివి వెళ్ళిపోతాయి అనమాట. సో మీకు వచ్చినది స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. యా, కొద్దిగా లిటిల్ బిట్ కరెక్ట్. ఓకే, కంప్లీట్ అప్లికేషన్. సో సమ్ వాట్ నియర్ బై వర్డ్స్. ఇంకా సో ఎవరో మెసేజ్ చేశారు. సో నో ఐడియా. ఓకే, ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ జస్ట్ సింపుల్ వర్డ్స్ లో చెప్తాను చూడండి. సో లైబ్రరీ నథింగ్ బట్ లైబ్రరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, సమ్ ప్యాకేజెస్ అనొచ్చు అండ్ ఫంక్షన్స్ అనొచ్చు. ఓకే, సో లైబ్రరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇది నా ఓన్ వర్డ్స్ లోనే చెప్తున్నా అనమాట. సో మీకు అర్థం కావడానికే చెప్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అంటే, సో మీకు ఏదైనా సరే మీనింగ్ఫుల్ గా కావాలి, స్టేట్మెంట్ గా కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తాయి అనమాట. బట్ మనకు ఒక ప్రాక్టికల్ గా నేర్చుకునేటప్పుడు ఆ ప్రాక్టికల్ సినారియోస్ మనం నేర్చుకుంటే నెక్స్ట్ ఆ స్టేట్మెంట్స్ మనకు అర్థం అవుతాయి. సో అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ప్రాక్టికల్ వర్డ్స్ సింపుల్ వర్డ్స్ లో నేను చెప్తున్నా. ఓకే, ఇవన్నీ సింపుల్ వర్డ్స్, ఇవన్నీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే వర్డ్స్ అనమాట. సో మీరు ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, క్రియేటివ్ వెబ్ పేజెస్, ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇలాంటి ఎన్నో ఉండొచ్చు అనమాట. బట్ మెయిన్ పాయింట్స్ నేను చెప్తూ వెళ్తున్నాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ సమ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి
ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. బట్ వన్ లైబ్రరీ నథింగ్ బట్ ఏ సమ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అవ్వచ్చు, సమ్ ప్రీడిఫైన్ మాడ్యూల్స్ కానీ ప్యాకేజెస్ కానీ అవ్వచ్చు. ఓకే, ఫ్రేమ్వర్క్ అనేది కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, క్లియర్ దిస్ పాయింట్? నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే వన్ ఫ్రేమ్వర్క్. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ వన్? ఫ్రేమ్వర్క్ అనమాట. ఎందుకంటే మనకు లైబ్రరీ అనేది ఇంకొక లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఫ్రేమ్వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే వన్ ఫ్రేమ్వర్క్. సో మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఒక ఫ్రేమ్వర్క్ లో ఉంటే మనకి దేని మీద డిపెండ్ అవుతాం. సో ఫ్రేమ్వర్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బట్ మెమొరీ, ఫ్రేమ్వర్క్ కి మెమొరీ చాలా ఎక్కువ కావాలి. ఓకే, స్పేస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటది. బట్ లైబ్రరీ అనేది సమ్ చిన్న లైబ్రరీ కాబట్టి దానికి స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్ ఇది? సో అప్ టు ద మార్క్ వెబ్ డిజైనింగ్ ఆర్ యుఐ డిజైనింగ్, స్టాటిక్ డిజైన్ అంటే మనకు ఇవన్నీ స్కిల్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. క్లియర్ ఇది? ఓకే, సో నెక్స్ట్ మనకి యుఐ డెవలప్మెంట్. నాట్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే బ్యాక్ ఎండ్ కూడా వచ్చేస్తారు. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అనట్లేదు, మనకి యుఐ డెవలప్మెంట్ అంటున్నాం. సో వెబ్ డెవలప్మెంట్ కి యుఐ డెవలప్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడంతా మనకి చేసేదంతా యుఐ డిజైన్ అనొచ్చు, వెబ్ డిజైన్ అనొచ్చు. ఓకే, బట్ ఇక్కడ మనకి వెబ్ డెవలప్మెంట్ అనకూడదు. యుఐ డెవలప్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా అంటారు. డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అంటే మనకి ఏం యాడ్ అవ్వాలి? సో ఈ డెవలప్మెంట్ అంటే మనకి యాడ్ అవ్వాల్సిన స్కిల్స్ యాంగులర్ ఆర్ రియాక్ట్ అనమాట. యాంగులర్ ఆర్ రియాక్ట్, ఈ రెండు కలిస్తేనే యుఐ డెవలపర్ అవుతారు. ఇంతవరకు ఏ స్కిల్స్ మీకు ఉన్నా సరే వాళ్ళని డిజైనరే అంటారు. ఓకే, డెవలపర్ అంటే మనకు యాంగులర్ ఆర్ రియాక్ట్ అనమాట. సో యాంగులర్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే, సో యాంగులర్ లో మనకి యాంగులర్ జేఎస్ అనేసి అంటారు అండ్ యాంగులర్ అనేసి కూడా అంటారు అనమాట. బట్ ఇక్కడ మనకి యాంగులర్ జేఎస్, యాంగులర్ అనేది టూ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, రెండు సేమ్ కాదు. సో అందరూ ఇప్పుడు నవ్వేడేస్ అందరూ యాంగులర్ జేఎస్ అంటారు. యాంగులర్ జేఎస్ అంటే మనకు యాంగులర్ అనేసి మనం అర్థం చేసుకోవాలి నవ్వేడేస్. ఎందుకంటే యాంగులర్ జేఎస్ అనేది మనకు లేదు. యాంగులర్ జేఎస్ ని మనం ఫస్ట్ వర్షన్ అనేసి అంటాం. ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ అనమాట. ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ ని యాంగులర్ 1 అంటాం. యాంగులర్ జేఎస్, సో నాట్ యాంగులర్ జేఎస్ అంటాం. అదే గనక యాంగులర్ అంటే 2+ వర్షన్స్ ని మనం యాంగులర్. ఓకే, యాంగులర్ అండ్ ఇది అసలు యాంగులర్ అంటే ఏంటి? సో ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకే, సో ఫ్రేమ్వర్క్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే వన్ ఫ్రేమ్వర్క్. అంటే దట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ లైబ్రరీస్ ని ఉండే ఫ్రేమ్వర్కే యాంగులర్ అనమాట. సో ఈ యాంగులర్ లో మనకి మెయిన్ యాంగులర్ జేఎస్ అనేది, సో యాంగులర్ జేఎస్ అనేది మన డైనమిక్ కోడ్ ఎక్కడ రాసిందంటే జావా స్క్రిప్ట్ లో రాసింటారు. అవర్ డైనమిక్ కోడ్ written in the JavaScript. written in the JavaScript. సో అదే విధంగా మనకు యాంగులర్ అనేసి ఉంది. యాంగులర్ లో మనకి డైనమిక్ కోడ్ written in the TypeScript. క్లియర్? సో యాంగులర్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ లో రాశారు డైనమిక్ కోడ్, అండ్ యాంగులర్ అనేది టైప్ స్క్రిప్ట్ లో రాశారు. బట్ మీరు కంగారు పడకండి, యాంగులర్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ ఏ ఎన్విరాన్మెంట్. అంతే. ఎన్విరాన్మెంట్
కంబైన్ HTML CSS టైప్ స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్ లో రాస్తాం కాబట్టి టైప్ స్క్రిప్ట్. ఓకే, ఈ 3 లాంగ్వేజెస్ ని కంబైన్ చేసే ఎన్విరాన్మెంట్ అంతే. ఇక్కడ మనకి మళ్ళీ యాంగులర్ అంటే అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఈ యాంగులర్ లో రాసే కోడ్ అంతా HTML CSS టైప్ స్క్రిప్ట్ లోనే మనం రాస్తాం. ఓకే, క్లియర్. HTML CSS అంటే ఇట్స్ బూట్స్ట్రాప్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, jQuery అవ్వచ్చు మనకి. ఓకే, అసలు టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్ అంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ నథింగ్ బట్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్ వస్తేనే టైప్ స్క్రిప్ట్ వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే ప్రతి ఫంక్షన్, ప్రతి వాల్యూ, ప్రతి ఫంక్షన్ అన్ని టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం. అండ్ ఎక్స్ట్రా వి యూజ్ సమ్ అడిషనల్ ఫీచర్స్ అనమాట. దట్స్ ద టైప్ స్క్రిప్ట్. సిరీస్ టైప్, ఇట్స్ టైప్ అనమాట మనకి. సో టైప్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట టైప్ స్క్రిప్ట్ లో. ఇట్స్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. కంపల్సరీ జావా స్క్రిప్ట్ వస్తేనే యాంగులర్ వస్తుంది, లేకపోతే రాదు. యాంగులర్ లో కూడా మనకి డిజైనింగ్ డెవలప్మెంట్ ఉంది. యాంగులర్ లో డిజైన్ చేయాలంటే మనకి కంపల్సరీ HTML CSS బూస్ట్రాప్ రావాలి. HTML CSS వస్తేనే బూస్ట్రాప్ వస్తుంది. HTML CSS వస్తేనే జావా స్క్రిప్ట్ వస్తుంది. జావా స్క్రిప్ట్ వస్తేనే టైప్ స్క్రిప్ట్ వస్తుంది. సో మొత్తానికి ఇవన్నీ వస్తేనే మీరు యాంగులర్ నేర్చుకోవడానికి స్కోప్ అనమాట, లేకపోతే నేర్చుకోలేదు. సో ఇక్కడ మనకి యాంగులర్ ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ అనమాట. సో టాప్ కంపెనీ ఇట్స్ గూగుల్. సో గూగుల్ మెయింటైన్ చేస్తుంది. అదే విధంగా మనకి టైప్ స్క్రిప్ట్ ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి యాంగులర్ అప్లికేషన్ ని బిల్డ్ చేశారు. యాంగులర్ మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్ కూడా అంటారు. సింగిల్ పేజ్ అప్లికేషన్. చూడండి, అప్లికేషన్ నథింగ్ బట్ ఏ డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటారు. ఓకే, వీటిని యూజ్ చేసుకొని మనకి వెబ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు. వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. బట్ యాంగులర్ జేఎస్ లో మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసే పాసిబిలిటీ లేదు. అందుకోసం మనకి యాంగులర్ గా వచ్చింది అనమాట. ఓకే, యాంగులర్ జేఎస్ ని కంప్లీట్ గా రీరిటర్న్ చేస్తూ యాంగులర్ గా వచ్చింది. బట్ యాంగులర్ 2+ వర్షన్స్ అంటున్నారు. సో కరెంట్ వర్షన్ ఏంటంటే, కరెంట్ వర్షన్ ఇన్ ద మార్కెట్ వచ్చేసి వర్షన్ 16. యాంగులర్ డిసైడ్ అయ్యింది. యాంగులర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు 2 వర్షన్స్ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ 6 months కి ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 2 వర్షన్స్ మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి. సో ఇయర్ స్టార్టింగ్ లో అంటే మనకు జూన్ ఆ టైం కి మనకు యాంగులర్ 16 రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ కి మనకి వర్షన్ 17 కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మంత్ కి ఈ ఇయర్ లోనే దిస్ ఇయర్ వర్షన్ 17 ఆల్సో రిలీజింగ్. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకు ఒక వర్షన్ అంటే 2 వర్షన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఎవ్రీ 6 months కి ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మనకు వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. బట్ మనకి ఎవ్రీ టైం మన న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలంటే కష్టం అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది మైండ్ లో. బట్ దాని గురించి కంగారు పడే అవసరం లేదు. మనకి యాంగులర్ 2 నుంచి యాంగులర్ 17 వరకు మనకి ఏదైనా సరే ఆల్ కాన్సెప్ట్స్ సేమ్ గానే వర్క్ అవుతాయి. మీరు ఏ దాంట్లో చేసినా సేమ్. బట్ వర్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, జస్ట్ ఏదైనా సరే పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, అండ్ బగ్స్ ఏమన్నా ఉన్నా, అండ్ న్యూ ఫీచర్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ యాడ్ చేసి మనకు న్యూ వర్షన్ గా రిలీజ్ చేస్తారు. ఓకే, కాన్సెప్ట్స్ అన్ని సేమ్ గానే వర్క్ అవుతుంటాయి. ఒక వర్షన్ కి మన కాన్సెప్ట్స్ అన్నిటిని మార్చుకునే అవసరం లేదు. ఒక కాన్సెప్ట్ కి మొత్తం అన్ని సేమ్ గానే ఉంటాయి. ఓకే,
వాటి గురించి వరి అయ్యే అవసరం లేదు. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది క్లియర్ అన్నమాట యాంగులర్ గురించి. ఓకే, కంప్లీట్ గా. సో ఇక్కడ మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటున్నారు. సో దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ ఓన్లీ వన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది అంతే. ఓన్లీ వన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది. రిమైనింగ్ పేజెస్ అన్ని వీటి మీద ఓవర్ రైడ్ అవుతూ ఉంటాయి. ఈ పేజెస్ లోనే ఓవర్ రైడ్ అవుతుంది. ఓన్లీ వీ హ్యావ్ వన్ పేజ్, వన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంతకుమించి ఇంకా వేరే డాక్యుమెంట్స్ మనకు ఉండవు అన్నమాట. ఓకే, సో అవన్నీ ఏంటనేసి క్లోజ్ క్లియర్ గా మీకు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు చూపిస్తాను. సో క్లియర్ యాంగులర్ గురించి. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి, యాంగులర్ జేఎస్ అంటే ఫస్ట్ వర్షన్, యాంగులర్ అంటే 2+ వర్షన్స్. మనకి ఇప్పుడు వర్షన్స్ ఏంటి అనేసి అంటే మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా యాంగులర్ జేఎస్ కూడా అంటూ ఉంటారు మార్కెట్ లో. బట్ మీకు యాంగులర్ జేఎస్ అంటే డైరెక్ట్ గా అడగాల్సిన పాయింట్, ఏ వర్షన్ మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఏ వర్షన్ మీద మనం వర్క్ చేయాలి అనేసి. సో ఏ వర్షన్ మీద సేమే, ఎందుకంటే ఆల్ కాన్సెప్ట్ సేమ్. మనకి ఈ వర్షన్ నేర్చుకున్న అన్ని వర్షన్స్ లో వర్క్ చేయొచ్చు. ఓకే, దాని గురించి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్. బట్ టైప్ స్క్రిప్ట్ రావాలంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్ రావాలి. టైప్ స్క్రిప్ట్ అంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో ఉండే ప్రతి కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఎక్స్ట్రా సమ్ అడిషనల్ ఫీచర్స్ ని మనం యాడ్ చేస్తూ ఉంటాము. ఓకే, దట్ ఇస్ ద టైప్ స్క్రిప్ట్ అంతే. క్లియర్? ఎగ్జాంపుల్ దీనికి వెబ్సైట్స్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ వెబ్సైట్ జీమెయిల్. జీమెయిల్ వారికి ఎగ్జాంపుల్ చూపిస్తాను మనకి. సో అసలు మనకి ఏంటి, అసలు జీమెయిల్ అంటే ఏంటి, ఎందుకు అంటే సో మనకి జీమెయిల్ మనకు ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, మనకి లాగిన్ అవ్వాలి కదా మనకి. సో ఇక్కడ మనకి జీమెయిల్ ఇట్లా ఓపెన్ అయింది. సో ఇక్కడ జీమెయిల్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ మనకి క్లిక్ చేస్తేనే చూడండి, ఇక్కడ క్లిక్ చేసి మనకు పేజ్ అనేది రీలోడ్ జరగదు, పేజ్ అనేది లోడ్ జరగదు. బట్ ఇక్కడ మనకి లోడింగ్ అని పడుతుంది. బట్ అది ఇంకో ఇష్యూ అనమాట. ఇక్కడ ఏంటంటే పేజ్ రీలోడ్ జరగకుండా చాలా క్లిక్ చేయగానే మనకు చాలా ఫాస్ట్ గా మనకి అప్డేట్ అయిపోతుంటది, బేస్డ్ ఆన్ ఇట్స్ యూఆర్ఎల్స్ అనమాట. దాన్ని ఏమంటారంటే రౌటింగ్ అంటారు. సో వీటిని క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేది బేస్డ్ ఆన్ ఈ వాల్యూని బేస్ చేసుకుని మనకు అవుతుంది. అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. సో యాంగులర్ లో బిల్డ్ చేసే అప్లికేషన్ వచ్చేసి మనకు చాలా సెక్యూర్ గా ఉంటది, అండ్ పేజ్ అనేది రీలోడ్ జరగదు, ఫాస్ట్ గా లోడ్ అయిపోద్ది మనకి. ఓకే, బట్ ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ లో మనకి యూజ్ చేసిన అప్లికేషన్స్ మనకి కంపల్సరీ వెబ్సైట్ రీలోడ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, వెబ్సైట్ రీలోడ్ జరుగుతాయి. సో రీలోడ్ జరిగే అప్లికేషన్స్ మనకి యాంగులర్ రియాక్ట్ యూజ్ చేసి చేయరు అనమాట. ఓకే, ఏవైతే మనకి రీలోడ్ జరగవో యాంగులర్ రియాక్ట్ యూజ్ చేసి చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకి ఏదైనా క్లిక్ చేస్తుంటే చూడండి, మనకి వెబ్సైట్ వచ్చేసి మనకు రీలోడ్ జరగట్లేదు. ఇక్కడ ఎందుకు ఇట్లా లోడ్ అవుతుంది అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ కంటెంట్ అనమాట. ఈ పేజ్ లో కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, హెవీగా ఉండడం వల్ల మనకి అలా లోడ్ అవుతుంది. అంతేగాని పేజ్ అనేది ఇక్కడ రీలోడ్ జరగట్లేదు. ఇక్కడ రీలోడ్ జరిగింది అంటే మన వెబ్సైట్ చాలా స్లోగా ఉన్నట్టు. ఇక్కడ రీలోడ్ జరిగితే, ఇక్కడ లోడ్ జరిగితే కంటెంట్స్ అనేది లోడ్ జరుగుతున్నట్టు. క్లియర్ దిస్? నెక్స్ట్ రియాక్ట్. రియాక్ట్ మనం రియాక్ట్ జేఎస్ కూడా అంటాం, రియాక్ట్ జేఎస్. సో మీరు ఎక్కడైతే మీరు జేఎస్ అని అబ్జర్వ్ చేసింటారో, నోట్ జేఎస్, ఎంబర్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, ఇలాంటివన్నీ ఇవన్నీ మనకు జేఎస్ యొక్క లైబ్రరీస్ అవ్వచ్చు, జేఎస్ యొక్క ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు. వ్యూ జేఎస్, ఇవన్నీ జేఎస్ నుంచి వచ్చినట్టు అనమాట. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే జావా స్క్రిప్ట్ వస్తేనే ఇవన్నీ వస్తాయి. ఓకే, సో మనకి నవ్వే డేస్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట మనకి. సో అది ఎందుకోసం అనేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అందరూ పైథాన్ జావా ఏదైనా అనుకోవచ్చు, బట్ నా దృష్టిలో జావా స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ వస్తే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వస్తే జావా ఈజీగా ఉంటుంది, జావా స్క్రిప్ట్ వస్తే పైథాన్ ఈజీగా ఉంటుంది, జావా స్క్రిప్ట్ వస్తే డాట్ ఈజీగా ఉంటుంది. అన్ని చాలా ఈజీ. జావా స్క్రిప్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లో యూజ్ చేస్తాం, అండ్ గేమింగ్స్ లో యూజ్ చేస్తాం, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం, అన్నిట్లో యూజ్ చేస్తాం అంట జావా స్క్రిప్ట్. అది ఎక్కడ ఏంటి అనేసి క్లియర్ గా మనకు తెలుసు. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు నౌ? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అప్ టు నౌ? చెప్పండి.
నో క్వశ్చన్స్. ఓకే. సో రియాక్ట్ ని రియాక్ట్ జేఎస్ కూడా అంటాం. ఈ రియాక్ట్ జేఎస్ ని బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఫేస్బుక్. మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో టాప్ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే, సో ప్రోగ్రామింగ్ అనకూడదు కానీ రియాక్ట్ ని యాంగులర్ ని ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, ఇట్స్ ఏ జస్ట్ ఎన్విరాన్మెంట్స్ అనమాట ఇవి. మనకి జావా, సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ని మెయిన్ అంటే ఇక్కడ అన్ని కలిపేసి ఒక దాంట్లో మనం రాస్తున్నాం. ఇట్స్ ఏ ఎన్విరాన్మెంట్స్ మనకి. ఓకే, సో టాప్ కంపెనీస్ వీటిని మెయింటైన్ చేస్తున్నాయి. ఒకసారి అర్థం చేసుకోండి, టాప్ కంపెనీస్ వీటిని మెయింటైన్ చేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయంటే వీటి ఫ్యూచర్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటారు. ప్రతి కంపెనీస్ లో, ప్రతి స్మాల్ కంపెనీ నుంచి టాప్ ఎంఎన్సి కంపెనీస్ వరకు ప్రతి కంపెనీస్ లో యాంగులర్ కి రియాక్ట్ కి ఫుల్ డిమాండ్. ఓకే, యాంగులర్ కి రియాక్ట్ కి ఫుల్ డిమాండ్. యాంగులర్ అనేది ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్ అండ్ రియాక్ట్ అనేది ఇట్స్ ఏ లైబ్రరీ. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో ఇది వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఎందుకంటే ఇట్స్ ఏ లైబ్రరీ. ఓకే, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇట్స్ ఏ లైబ్రరీ అనమాట మనకి. క్లియర్. అండ్ అలానే ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. అండ్ అదే విధంగా మనకు వెబ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి సేమ్ మనకి యాంగులర్ యూజ్ చేసి ఏమైతే చేస్తామో రియాక్ట్ యూజ్ చేసి కూడా అదే చేస్తాము. అందుకు నో చేంజెస్. ఓకే, ఇక్కడ ఏమైతే చేస్తామో అదే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ అనమాట. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని దీంట్లో చేస్తాం. సో ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇట్స్ మెయింటైన్ బై ఫేస్బుక్. ఓకే, సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది టాప్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. ఓకే, క్లియరా? రియాక్ట్ యాంగులర్ కావాలంటే కంపల్సరీ మనకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూస్ట్ అప్ జావా స్క్రిప్ట్ జేక్వెరీ ఇవన్నీ ఉండాల్సిందే. ఓకే, సో అప్ టు నౌ ఫ్రంట్ ఎండ్ లో ఈ లాంగ్వేజెస్ గురించి ఏమన్నా సరే డౌట్స్ ఉన్నాయా? సో ఇది మనకు ఫ్రంట్ ఎండ్. సో ఈ ఫ్రంట్ ఎండ్ మనం యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తాం ఏంటి అనేసి ఒక క్లారిటీ వచ్చింది. సో మళ్ళీ ప్రాక్టికల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మళ్ళీ చేద్దాం. ఏనా డౌట్ ఉంది ఇక్కడ అప్ టు నౌ? సో ఒక 2 minutes టైం ఇస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే క్లారిఫై చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది మనకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్ అనమాట. సో మీరు పైథాన్ నేర్చుకున్న మీరు కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేది మీకు ఇంక్లూడ్ చేస్తారు. అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అందే మీరు బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్న నో యూజ్ అనమాట. అంటే అసలు ఈ జావా స్క్రిప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒక పిక్చర్ ఫార్మాట్ లో మీకు చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. బట్ జావా స్క్రిప్ట్ ని ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో కూడా యూజ్ చేస్తారు. అది ఎక్కడ ఏంటి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన కంప్లీట్ గా బ్యాక్ ఎండ్ గురించి కూడా ఒక ఓవర్ వ్యూ అయిపోతే మీకు కంప్లీట్ పిక్చర్ మీకు అర్థమవుతారు. మళ్ళా తరువాత మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ టాస్క్లు చేస్తాం అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తాం, బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది మనకు వెబ్ అప్లికేషన్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో నో డౌట్స్ అప్ టు నౌ. ఓకే, సో నౌ ఓకే, సో బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ అంటే మనకు జనరల్ గా ఏంటంటే మనకు ఇట్స్ ఏ మనకు కనిపించకుండా జరిగే యాక్షన్. ఇట్స్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్. సర్వర్ సైడ్ లాంగ్వేజ్. ఓకే, బ్యాక్ ఎండ్ లో మనకి
త్రీ ఆస్పెక్ట్స్ అనమాట. మనకి త్రీ ఆస్పెక్ట్స్ మీరు నేర్చుకోవాలి. వన్ ఈస్ ద కోర్ లాంగ్వేజ్, వన్ ఈస్ ద కోర్ లాంగ్వేజ్, అనదర్ ఇన్ ఇస్ ద ఫ్రేమ్వర్క్, అనదర్ ఇన్ ఇస్ ద డేటాబేస్ అనమాట. సో బ్యాక్ ఎండ్ లో మనకి ఇన్వాల్వ్ అయ్యాల్సింది త్రీ టర్మ్స్ అనమాట. వన్ ఈస్ ద కోర్ లాంగ్వేజ్ అండ్ అనదర్ ఇన్ ఇస్ ద ఫ్రేమ్వర్క్, అనదర్ ఇస్ ద డేటాబేస్. ఓకే, సో మనకి కోర్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో మనకి కోర్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాం. అసలు ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఎందుకోసం యూజ్ చేస్తాం మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. సో కోర్ లాంగ్వేజ్ మనకు జావా అనేసి ఉంటుంది, జావా. అండ్ అనదర్ వన్ ఇస్ ద పైథాన్, అండ్ అనదర్ వన్ .NET, నెక్స్ట్ PHP, నెక్స్ట్ రూబీ, నెక్స్ట్ Node.js. మోస్ట్లీ ఎక్కడైనా సరే మనకు బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే జావా రావచ్చు, పైథాన్ రావచ్చు, .NET అవ్వచ్చు, PHP అవ్వచ్చు, రూబీ అవ్వచ్చు, Node.js అవ్వచ్చు, ఇవే ఉంటాయి. ఓకే, ఇవన్నీ కోర్ లాంగ్వేజ్. కోర్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ ఎలాగైతే కోడింగ్ అంతా ఇన్ డీటెయిల్ గా మనం నేర్చుకుంటున్నాం, HTML, CSS, జావాస్క్రిప్ట్ లో ఇన్ డీటెయిల్ గా ఎలాగైతే నేర్చుకుంటామో అలాంటి కోడింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. కోర్ లాంగ్వేజెస్ మనకి ఇవన్నీ. కోర్ జావా, కోర్ పైథాన్, కోర్ .NET, PHP, రూబీ, కోర్ అంటే Node.js. ఓకే, అదేవిధంగా ఫ్రేమ్వర్క్స్. ఇక్కడ మనకి కోర్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు, వీటికి తగ్గట్టుగా మనకి ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోవాలి. సో జావాకి వచ్చేసి మనకి ఏముంటుందంటే, ఏమైనా ఐడియా ఉందా జావాకి? స్ప్రింగ్ బూట్. నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ కి జాంగో అంటాం. అండ్ అదేవిధంగా ఫ్లాస్క్ కూడా ఉంటుంది. ఓకే, ఫ్లాస్క్. నెక్స్ట్ .NET కి ASP.NET ఉంటుంది, ASP.NET. నెక్స్ట్ PHP కి కోడిగ్నేటర్ అండ్ లారవెల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి రూబీ ఎన్ రైల్స్ అనేసి ఉంటుంది అన్నమాట. రూబీ ఎన్ రైల్స్. నెక్స్ట్ మనకి Node.js కి Express.js. ఓకే, Express.js. అసలు ఈ ఫ్రేమ్ వర్క్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ సింపుల్ వర్డ్ తీసుకోండి. సో ఫస్ట్ మనకి ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసే ముందు ఫస్ట్ డేటాబేస్ గురించి నేర్చుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఫ్రేమ్ వర్క్ ఏంటి, మళ్ళీ కోర్ లాంగ్వేజ్ వర్క్ ఏంటి నేర్చుకుంటాం. సో డేటాబేసెస్ లో మనకి SQL అనేసి ఉంటుంది అండ్ NoSQL అనేసి ఉంటుంది. ఓకే, SQL అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్ లో రాస్తాం. అదేవిధంగా ఇది NoSQL అనేది డాక్యుమెంట్ ఫార్మాట్ లో రాస్తాం. రైట్. సో ఇక్కడ మనకి SQL లో మనకు డేటా ఫస్ట్, దానికన్నా ముందు వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్, ఆ డేటాబేస్ లో ఏమేమి ఉంటాయి చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్, అసలు డేటాబేస్ అంటే ఏంటి? సర్వర్ తో కనెక్షన్ ఉండేదాన్ని డేటాబేస్. సో అదైతే కరెక్టే, కానీ అసలు డేటాబేస్ అంటే ఏంటి? అర్థం కాలేదు, దట్స్ ఇట్. ఎస్, సింగిల్ వర్డ్ లో మనకి చెప్పాలంటే ఇట్ స్టోర్ ద డేటా. సో డేటాని స్టోర్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ డేటాబేస్. ఓకే, క్లియర్? ఇట్ స్టోర్ ద డేటా, దట్స్ ఇట్. అంతకుమించి ఇంకేం మిగతాది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఆ డేటా మనకు ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ డేటాని టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి అండ్ అదే విధంగా డాక్యుమెంట్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. డాక్యుమెంట్ నథింగ్ బట్ నార్మల్ గా ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో, టెక్స్ట్ టైప్ అంటాం దాన్ని. ఆ టెక్స్ట్ టైప్ ఎలా ఉంటుంది కూడా మనకి కమింగ్ క్లాస్ లో మనకి ఏదైనా సరే నేర్చుకోవచ్చు, కమింగ్ టాపిక్స్ లో నేర్చుకుందాం. ఓకే, సో టేబుల్ లో మనకి డేటా ఉంది అంటే ఆ టేబుల్ మనకి ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టేబుల్స్. సో ఏదైనా సరే స్టూడెంట్ టేబుల్ తీసుకుంటాం, స్టూడెంట్ టేబుల్.
ఈ స్టూడెంట్ టేబుల్స్ లో మనకి స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్. సో ఇలాంటి టైప్ ఆఫ్ టేబుల్ అన్నమాట. ఈ టేబుల్స్ లో ఒకసారి డేటా చూడండి. మనకు హెడ్డింగ్స్ అనేది ఐడి, నేమ్, క్లాస్, మార్క్స్, జెండర్. హెడ్డింగ్స్ అనేది ఒకటే ఉంటది. అంటే డేటా మొత్తం రిపీట్ గా ఉంటది. మనకు డేటా మొత్తం రిపీట్ గా ఉంటది. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక లాగిన్ ఫామ్, సపోజ్ లాగిన్ ఫామ్ రిజిస్టర్ ఫామ్. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీకు ఏదైనా సరే డేటాని ఫిల్ చేయమని చెప్తారు. మీ నేము, మీ మొబైల్ నెంబరు, అండ్ మీకు ఏదైనా సరే ఏ క్లాసు, ఏ లొకేషను, మెయిల్ ఐడి ఏంటి అని రాస్తుంటారు. అందరూ డేటా ఫిల్ చేస్తారు. అందరు డేటాకి ఈ హెడ్డింగ్స్ అన్ని మనం రిపీట్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనకు అన్నిటికీ హెడ్డింగ్ కామన్ గా ఉంటది. బట్ డేటా ఈజ్ ద సేమ్. ఓకే, అదే విధంగా మనకు సేమ్ ఇప్పుడు ఎలాగైతే మీకు టేబుల్ కనిపిస్తుందో అదే విధంగా ఈ ఎస్క్యూఎల్ లో, ఎస్క్యూఎల్ అంటే ఈ ఎస్క్యూఎల్ టైప్ ఆఫ్ డేటాబేస్ లో మనకి టేబుల్ ఫార్మేట్ లోనే డేటా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లో మనకి మల్టిపుల్ టేబుల్స్ మనకి స్టోర్ చేస్తాం. మల్టిపుల్ టేబుల్స్ స్టోర్ చేస్తాం. క్లియరా? ఇది డాక్యుమెంట్ ఫార్మేట్ ఉంటుంది. ఒక టెక్స్ట్ ఫార్మేట్. ఆ టెక్స్ట్ ఫార్మేట్ మనకి జేసన్ డేటా అనొచ్చు. సింపుల్ వర్డ్ లో మనకి చెప్పాలంటే జేసన్ డేటా అనొచ్చు. ఓకే, ఆ జేసన్ డేటా ఏంటి ఇది కమింగ్ టాపిక్స్ లో మనకి క్లారిఫై అవుతుంది. ఓకే, క్లియర్ అది? ఎనీ డౌట్స్? సో జస్ట్ డేటాబేస్ అనేది మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్. దీంట్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్ లో మనకి ఎస్క్యూఎల్ అనేసి, అండ్ మై ఎస్క్యూఎల్ అనేసి, అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేసి, అండ్ పోస్ట్ ఎస్క్యూఎల్ అనేసి, పోస్టింగర్ అనేసి, అండ్ అదేవిధంగా మై ఎస్క్యూఎల్ లో మనకి మాంగో డిబి అనేసి, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, క్లియర్ అప్ టు నౌ? డేటాబేస్ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్పాలంటే డేటాబేస్ నుంచి వచ్చే డేటా, అంటే డేటాబేస్ లో ఏదైనా సరే ఎందుకోసం చేస్తామంటే టు స్టోర్ ది డేటా పర్పస్. ఆ స్టోర్ చేసేది ఏంటంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా ఈ డేటాబేస్ లో స్టోర్ చేయొచ్చు. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డేటాబేస్ కి, ఓకే, ఈ డేటాబేస్ కి డేటా ఎట్ సైడ్ నుంచి వస్తుంది? ఓకే, ఫ్రమ్ ద యూజర్. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి డేటా వస్తుంది అన్నమాట. ఓకే, యూజర్ నుంచి మనకి డేటా వస్తుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పాం ఇందాక ముందే, రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ ఎవరైనా సరే ఫిల్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్న డేటాని ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ కలెక్ట్ చేసుకుంటాయి. దేని ద్వారా కలెక్ట్ చేసుకుంటాయంటే యూజింగ్ ద జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ద్వారా ఫ్రంట్ ఎండ్ లో ఉండే, అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఉండే డేటాని ఈ జావా స్క్రిప్ట్ కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకున్న డేటాని ఇక్కడ బ్యాక్ ఎండ్ కి ఇస్తుంది. అంటే ఇట్స్ ఏ కోర్ లాంగ్వేజెస్ కి ఇస్తుంది. ఈ కోర్ లాంగ్వేజెస్ ఈ ఫ్రేమ్ వర్క్స్ హెల్ప్ తో డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, అండ్ అదే విధంగా డేటాబేస్ లో ఉండే డేటా నేను చూడాలనుకుంటున్నా. నేను చూడాలి అంటే సేమ్ లైక్ మళ్ళీ ఈ ఫ్రేమ్ వర్క్ హెల్ప్ తో డేటాబేస్ లో ఉండే డేటా తీసుకుంటాం. ఈ కోర్ లాంగ్వేజెస్ ఈ జావా స్క్రిప్ట్ కి ఇస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ లో హెల్ప్ డిస్ప్లే చేస్తాం. అండ్ అదే విధంగా డేటాబేస్ లో అన్నెసెసరీ డేటా ఉంది, నాకొద్దు అంటే ఈ ఫంక్షనాలిటీ మీకు అర్థం కాకుండా ఒక పిక్చర్ ఫార్మేట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సింపుల్ వర్డ్స్ లో చెప్తున్నా, మళ్ళీ పిక్చర్ ఫార్మేట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అదే విధంగా డేటాబేస్ లో డేటా నాకు అన్నెసెసరీ డేటా ఉంది, నాకు వద్దు, ఆ డేటా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే డేటాబేస్ లో డేటాను రిమూవ్ చేయాలన్నా సరే మనకు ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ యూస్ అవుతుంది. అండ్ అదే విధంగా డేటాబేస్ లో ఉండే డేటాని అప్డేట్ చేయాలన్నా ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. ఓకే, డిలీట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా ఇవన్నీ యూజ్ చేస్తాం. దీన్నే మనకి ఏమంటే ఒక ఆపరేషన్ ఉంది, దట్ ఇస్ ద కర్డ్ ఆపరేషన్స్. సో ఎవరో మీట్ లో తీశారు, ప్లీజ్ కొద్దిగా మీట్ లో జాగ్రత్త అండి. మీట్ లో తీసేటప్పుడు సౌండ్స్ వస్తున్నాయి. మీట్ లో తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. అండ్ పైగా నాకు డిస్టర్బెన్స్ గా ఉంది అనమాట, అందుకోసం. ఓకే, సో కర్డ్ ఆపరేషన్ అంటారు. సో బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ చేసేది ఒకటే వర్క్ అనమాట, కర్డ్ ఆపరేషన్స్.
సో ఈ కడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి చెప్తారా? సి మీన్స్, సి అంటే ఏంటి? సి అంటే కడ్ లో సి అంటే క్రియేట్ అన్నమాట. సో క్రియేట్ నే మనం యాడ్ కూడా అనొచ్చు, అంటే డేటాబేస్ లో డేటాని యాడ్ చేయడానికి. సో ఈ క్రియేట్ అనేది మనకు డేటాబేస్ లో డేటాని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా యు అంటే అప్డేట్ అన్నమాట. అప్డేట్ నే మనకు ఎడిట్ కూడా అంటాం. అండ్ అదే విధంగా మనకు ఆర్ అంటే రీడ్ అన్నమాట. రీడ్ ఆర్ ఫెచ్ ఆర్ గెట్ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ డి మీన్స్ డెలిట్. డెలిట్ ఆర్ రిమూవ్. ఓకే, క్లియరా? సో ఆర్ ని రిమూవ్ అనొద్దండి, ఆర్ ని రిమూవ్ అనొద్దు. ఆర్ అంటే రీడ్ అన్నమాట, ఆర్ గెట్ అన్నమాట. ఆర్ డెలిట్ ని డెలిట్ అంటే ఇక్కడ ఉండే టర్మ్స్ కి మీనింగ్ ఇది. సి అంటే క్రియేట్, యు అంటే అప్డేట్, ఆర్ అంటే రీడ్, డి అంటే డెలిట్. మనం మనం మీనింగ్ఫుల్ గా చెప్పుకోవాలంటే యాడ్ అన్నమాట. అంటే డేటాని యాడ్ చేయడము, డేటాని ఎడిట్ చేయడము, డేటాని గెట్ చేసుకోవడము, డేటాని రిమూవ్ చేయడం. ఓకే. ఎవరైతే ఎవరైతే ఈ 4 ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాము. అంతే. అంతకుమించి ఇంకా సింపుల్ వర్డ్ మనకి చెప్పాలంటే ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు జావాని డిజైనర్ అనేసి ఎవరైనా విన్నారా? జావా డిజైనర్, పైథాన్ డిజైనర్, డాట్ నెట్ డిజైనర్, పిహెచ్పి డిజైనర్, రూబీ డిజైనర్, డాట్ నెట్ డిజైనర్స్ ఎవరైనా విన్నారా? ఎవరినైనా సరే బ్యాక్ ఎండ్ డెవలపర్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, పిహెచ్పి డెవలపర్, రూబీ డెవలపర్, నోట్ జేఎస్ డెవలపర్ అంటాం. నాట్ డిజైనర్స్ వీళ్ళందరూ. డెవలపర్స్ అంటే ఇట్స్ ఏ ప్రోగ్రామ్, కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇట్స్ వర్క్ ఆన్ ద సర్వర్ సైడ్ అనమాట. సర్వర్ సైడ్ లో మనకి వర్క్ చేస్తారు. ఈ సర్వర్ సైడ్ అంటే టూ కాంబినేషన్ ఆఫ్ 3 వర్డ్స్. వర్డ్స్ కోర్ లాంగ్వేజ్, ఫ్రేమ్వర్క్, డేటాబేస్. ఈ 3 కోర్ లాంగ్వేజెస్ ని కలిపితేనే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, క్లియర్ అప్ టు నౌ? ఏం డౌట్ ఉంది అక్కడ? ఓకే. సో డెవలపర్ అంటే ఎవరిని డెవలపర్ అంటారు, అర్థమైందా? ఎవరైతే ఈ కర్డ్ ఆపరేషన్స్, ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో, అంటే డేటాబేస్ లో ఉండే డేటానే, డేటాబేస్ లో ఉండే డేటాని ఎవరైతే యాడ్ చేయడం, ఎవరైతే అప్డేట్ చేయడం, ఎవరైతే రీడ్ చేయడం, ఎవరైతే డిలీట్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు నౌ? అప్ టు నౌ ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అప్ టు నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నో డౌట్స్? నో డౌట్స్? సో జావా అండ్ పైథాన్ అని కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా, పైథాన్ అండ్ నోట్ జేఎస్ అండ్ ఇలాంటివన్నీ. సో ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం మనకి? ఈ లాంగ్వేజెస్ అన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాం మనం? గేమ్ డిజైన్. బట్ మనకి ఆ గేమ్ డిజైన్స్ ని దాని బదులు మనకి వెబ్ అప్లికేషన్సే కదా మనకి. వెబ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్ ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు. బట్ అదంతా కాదు మనకి. సో ఈ జావాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి దేనికోసం యూజ్ చేస్తున్నాం? జస్ట్ సింపుల్ వర్డ్స్ అనమాట. సింపుల్ వర్డ్స్ ఆల్రెడీ చెప్పారు. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చింది. లాజిక్స్ రాయడానికి. ఎలాంటి టైప్ ఆఫ్ లాజిక్? ఎలాంటి టైప్ ఆఫ్ లాజిక్? ఓకే. దానికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు సరే, నేను ఇంతకు ముందు ఈ కోర్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పాను నేను. వీటి రోల్స్ ఏంటి అసలు? ఈ జావా, పైథాన్, డాట్ నెట్, పిహెచ్పి, రూబీ, డాట్ నెట్, ఇవన్నీ వీటి రోల్స్ ఏంటి అసలు? ఏం చేస్తారు వీళ్ళందరూ? ఏమని చెప్పాను ఇప్పుడు నేను? అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో వాళ్ళు మెయిన్ ఫంక్షనాలిటీ ఏం జరుగుతోంది ఇక్కడ? దేని మీద వర్క్ చేస్తున్నాం? ఏ ఫంక్షనాలిటీ జరుగుతోంది ఇక్కడ? బ్యాక్ ఎండ్ మీదనా?
ఇప్పుడంతా బ్యాక్ ఎండ్ అంటే ఏంటి చెప్పాను? అంటే ఈ కోర్ లాంగ్వేజ్, ఈ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాం? ఒక సింపుల్ వర్డ్స్ లో నాకు చెప్పండి. ఏం చేస్తున్నాం ఫైనల్ గా? నాకు అప్లికేషన్ ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు ఏమన్నా మనకు అప్లికేషన్ ఏమైనా రాసామా? ఇక్కడ ఏమన్నా అప్లికేషన్ ఏమైనా డిజైన్ చేశామా? నేను జస్ట్ ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాం ఫైనల్ గా మనం? అంటే దేనికోసం? దీని అవుట్పుట్ ఏంటి? దీన్ని యూజ్ చేయడం వల్ల అవుట్పుట్ ఏంటి మనకి? ఎన్ని అనద్దులే అబ్బా, ఇవన్నీ చెప్పండి బా, ఏంది అప్పటి నుంచి ఇప్పుడంతా నేను ఇదే కదా చెప్పింది నేను. ఈ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ఏంటి? అసలు డేటాబేస్ మీద వర్క్ అవుతాయి. డేటాబేస్ అనేది ఏంది? డేటా ఉంటది, మనకి డేటాబేస్ లో డేటా ఉంటది. మన ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్ లో స్టోర్ చేయడానికి, డేటాబేస్ లో గెట్ చేయడానికి, డేటాబేస్ లో ఉండే రీడ్ చేయడానికి, ఇవన్నీ అనమాట మనకి. ఇవన్నీ లాజిక్ రాయడానికి యూజ్ చేస్తాం. బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ఓన్లీ డేటాబేస్ లో డేటాని సెట్ చేయడానికి, యాడ్ చేయడానికి, అదే విధంగా డిలీట్ చేయడానికి, గెట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి, ఇంతే. అంతకుమించి ఇంకేం చేయడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేవాడు రాసే లాజిక్స్ ఏంటంటే ఈ డేటాబేస్ లో ఉండే డేటాని తీసుకొని వచ్చి ఫ్రంట్ ఎండ్ కి ఇస్తుంది. ఫ్రంట్ ఎండ్ లో వచ్చిన డేటాని డేటాబేస్ లో ఇస్తుంది. అండ్ డేటాబేస్ నుండి డేటాని రీడ్ చేస్తుంది, డేటాబేస్ నుండి డేటాని రిమూవ్ చేస్తుంది. అంతే, అంతకుమించి ఇంకేం చేయదు. క్లియర్ అయి పాయింట్స్? మీరు పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, డాట్ నెట్ నేర్చుకున్నా, పిహెచ్పి నేర్చుకున్నా, రూబీ నేర్చుకున్నా, నోట్ జేఎస్ నేర్చుకున్నా, మీరు ఫైనల్ గా చేసేది ఈ డేటాబేస్ నుండి డేటాని తీసుకోవడానికి, యాడ్ చేయడానికి, ఈ కర్డ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. క్లియర్? మీకు అన్ని లాంగ్వేజ్ నేర్చుకునే అవసరం లేదు. కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని యూజ్ చేస్తారు. కొందరు అప్లికేషన్ బిల్డ్ చేయడానికి జావా యూజ్ చేస్తారు, కొందరు పైథాన్ యూజ్ చేస్తారు, కొందరు డాట్ నెట్ యూజ్ చేస్తారు, కొందరు పిహెచ్పి యూజ్ చేస్తారు. మొత్తాన్ని చేసేది డేటాబేస్ నుండి డేటాని మనం తీసుకుని రావడానికి, కట్ ఆపరేషన్ చేయడానికి. అర్థమైందా? అర్థమైందా? నాకు పైథాన్ వచ్చు, మాకు జావా వచ్చు, నాకు డాట్ నెట్ వచ్చు, నాకు పిహెచ్పి వచ్చు అంటారు. ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే చాలు అనమాట మనకి, ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఓకే, ఏదో ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ వస్తే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతాడు. అదే విధంగా ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. అదే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు వస్తే వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. తెలిసిందా? ఈ లాంగ్వేజ్ లో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే చాలు, అన్ని వచ్చే అవసరం లేదు. ఎనీ వన్, ఎనీ వన్. బట్ ఫ్రంట్ ఎండ్ లో యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదో ఒకటి రావాలి. ఏదో ఒకటి వస్తేనే బెస్ట్ అనమాట మనకి. యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదో ఒకటి వస్తేనే బెస్ట్ నవేడేస్. వాళ్ళని కంప్లీట్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. యాంగులర్ గానీ రియాక్ట్ గానీ వస్తే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. బట్ ఇక్కడ మీకు ఎవరికి ఐడియా రాలేదా? యుఐ డిజైనర్, యుఐ డెవలపర్ అంటున్నారు. డెవలపర్ అంటే నేనేం చెప్పాను? డెవలపర్ అంటే ఏం చెప్పాను? ఏమని చెప్పాను? టు పర్ఫార్మ్ కడ్ ఆపరేషన్స్, అంటే టు డూ కడ్ ఆపరేషన్స్. ఎవరైతే కడ్ ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటామని చెప్పారు. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు, వాళ్ళు డెవలపర్ ఎలా అవుతారు? ఫ్రంట్ ఎండ్ చేసేవాళ్ళు డెవలపర్ ఎలా అవుతారు? డిజైనర్ అయితే ఓకే, ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేస్తారు. బట్ ఫ్రంట్ ఎండ్ చేసేవాళ్ళు డెవలపర్ ఎలా అవుతారు? డెవలపర్ అంటే ఏంది? ఎవరైనా సరే కడ్ ఆపరేషన్ చేసేవాళ్ళు. బట్ బ్యాక్ అండ్ టెక్నాలజీ నేర్చుకోకుండానే, సో ఇక్కడ మనకి బ్యాక్ అండ్ టెక్నాలజీ నేర్చుకోకుండానే మనం వాళ్ళని డెవలపర్స్ అంటున్నాము. సో ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, అసలు ఏంటి అనేసి ఏమైనా ఐడియా ఉంది ఇక్కడ? ఎనీవన్? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది మనకు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే జావా కానీ, పైథాన్ కానీ, డాట్ నెట్ కానీ, పిహెచ్పి కానీ ఏదైనా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకు ఈ కడ్ ఆపరేషన్ కావాల్సిన కోడ్ రాస్తారు. ఆ కోడ్ ని మనకి యూఆర్ఎల్ అండ్ పారామీటర్స్ ఫార్మాట్ లో డిజైన్ చేస్తారు. పారామీటర్స్ ఫార్మాట్స్ లో డిజైన్ చేస్తారు. వీటినే మనకు ఏపీఐస్ అంటాము. ఏపీఐస్. మనం ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ తగ్గట్టుగా మనకి సమ్
ఏపీఐస్ ని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్స్ అండ్ పారామీటర్స్ ఫార్మేట్ లో వాళ్ళు ఇస్తారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారామీటర్ అండ్ యూఆర్ఎల్స్ ఫార్మేట్ లో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ ఏపీఐస్ ఉన్నాయనుకోండి, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాడు. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తారు. ఆ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ నే ఆ జాక్స్ అంటాం, లేదనుకుంటే రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ చేస్తారు అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఇంటిగ్రేషన్ వస్తే చాలు. ఇంటిగ్రేషన్ వస్తే వాళ్ళని డెవలపర్స్ అంటాం. ఇక్కడ ఏపీఎస్ ద్వారా ఏం చేస్తారంటే సేమ్ లైక్ కర్డ్ ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు మనకి క్రియేట్ చేయాలంటే మనకు క్రియేట్ కానీ యాడ్ చేయాలంటే క్రియేట్ కు ఒక ఏపీఐ ఉంటుంది, క్రియేట్ ఏపీఐ ఉంటుంది. అదే విధంగా మనకు అప్డేట్ చేయాలంటే అప్డేట్ కి సపరేట్ ఏపీఐ ఉంటుంది, అప్డేట్ ఏపీఐ ఉంటుంది. అండ్ అదే విధంగా మనకు రీడ్ చేయాలంటే రీడ్ కి ఒక ఏపీఐ ఉంటుంది. అండ్ అదే విధంగా డిలీట్ చేయాలంటే డిలీట్ కి ఏపీఐ ఉంటుంది. సో ఇలా మనకి ఈ ఏపీఐస్ మన దగ్గర ఉంటాయి. బట్ ఈ ఏపీఐస్ ని క్రియేట్ చేసే పర్సన్ ఏమంటారు? ఏపీఐస్ మనకు ఇంటిగ్రేట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బట్ ఏపీఐస్ ని క్రియేట్ చేసే పర్సన్ ఏమంటారు? ఏపీఐస్ క్రియేట్ చేసే పర్సన్ ఏమంటారు? బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. నాట్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, అదే విధంగా ఏపీఐస్ ని ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళని ఏపీఐస్ ని ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. అంతే, అంతకుమించి ఇంకే వర్డ్ లేదు. ఇంటిగ్రేషన్ చేయాలంటే కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ రావాలి. ఓకే, సో మీరు జావా నేర్చుకోవడం వల్ల ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ లో వచ్చిన డేటాని డేటాబేస్ లో యాడ్ చేయడానికి ఫంక్షనాలిటీ రాస్తారు జావా నేర్చుకుంటే. అదే విధంగా అప్డేట్ కి లాజిక్ రాస్తారు, అదే రీడ్ కి లాజిక్ రాస్తారు, డిలీట్ కి లాజిక్ రాస్తారు. ఆ లాజిక్ అంతా తీసుకుని ఫ్రంట్ ఎండ్ లో ఇంటిగ్రేషన్ చేస్తారు. ఆ ఫ్రంట్ ఎండ్ లో ఇంటిగ్రేషన్ చేసేది మనకు మనం యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటంటే ఏదర్ జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదర్ యాంగులర్ అవ్వచ్చు, అండ్ రియాక్ట్ జేఎస్ అవ్వచ్చు. ఈ రియాక్ట్ జేఎస్ లో కూడా మనకి జావా స్క్రిప్ట్ అనేసి ఉంటుంది, ఇది టైప్ స్క్రిప్ట్ అనేసి ఉంటుంది. దీంట్లో మనకు హెచ్టిటిపి క్లయింట్ అనేసి ఉంటుంది. హెచ్టిటిపి క్లయింట్ అనేసి ఒక లైబ్రరీని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు అజాక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, అజాక్స్ అనేది. సో వీటిని కూడా అజాక్స్ అనొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫెచ్ మెథడ్ కానీ అండ్ అదే విధంగా యాక్సియోస్ అంటాం, యాక్సియస్ మెథడ్ కానీ యూజ్ చేసుకొని ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తాం. అంతే, ఇక్కడ మనకి అజాక్స్ లో మనకు హెచ్టిటిపి, సో ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనే ఒక లైబ్రరీ, ఒక మెథడ్, ఒక క్లాస్ ఏదైనా అనొచ్చు వాడు. సో వీటి ద్వారా మనకి ఈ ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తాము. క్లియరా? ఏ డెవలపర్ ఏం చేస్తారు, ఏ డెవలపర్ ఎందుకు యూజ్ అవుతుంది, ఏ డెవలపర్ రోల్స్ ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తారు, ఒక వెబ్సైట్ లో వాళ్ళ రోల్స్ ఏంటి, మొత్తం క్లియరా? సో అప్ టు నౌ, సో ఫ్రంట్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో కంప్లీట్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. ఒక 5 minutes టైం. ఓకే, ఒక 5 minutes టైంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. అప్ టు నౌ. అప్ టు నౌ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. వీటన్నిటి గురించి ఒక చిన్న పిక్చర్ వేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చిన్న పిక్చర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ 5 minutes. సో 5 minutes టైం. ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి, ఏ క్వశ్చన్ ఉన్నా సరే అడగండి. నో డౌట్స్? అంత అంత క్లియర్ గా అర్థమయ్యిందా? అంత క్లియర్ గా అర్థమైందా? సరే, ఇంకో పాయింట్ చెప్తాను. సో ఈ ఇప్పుడు వరకు సెషన్ వల్ల మీకు ఏం అర్థమైంది చెప్తారా?
ఇప్పుడు నేర్చుకున్న ఈ సెక్షన్ అంటే ఇప్పుడు ఈ సెక్షన్ లో మీరు వినడం వల్ల మీకు ఏం తెలిసింది, ఏం నేర్చుకున్నారు, కొన్ని కీ పాయింట్స్ చెప్పండి. ఏం నేర్చుకున్నారు, ఏం తెలిసింది? సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్సెస్ బ్యాక్ ఎండ్ డెవలపర్. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఎలా అవుతుంది? పైథాన్ జావా స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్, జావా స్క్రిప్ట్ పైథాన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్, క్లయింట్ సైడ్ అప్లికేషన్. పైథాన్ ఈజ్ అ డిఫరెంట్, పైథాన్ ఈజ్ అ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడో మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారు అనేసి. సో ఇక్కడ జస్ట్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి బ్యాక్ ఎండ్ డెవలపర్ కి వాళ్ళ రోల్స్ కూడా మీకు తెలిసాయి, వాళ్ళ రోల్స్ అండ్ వాళ్ళ వర్క్స్ ఎలా చేస్తారు అనేసి. అండ్ అదే విధంగా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ రోల్స్ అండ్ వర్క్స్ ఆల్రెడీ క్లియర్. నెక్స్ట్ మనకి స్టాటిక్ అప్లికేషన్. సో స్టాటిక్ డిజైన్ అన్న దాన్ని అప్లికేషన్ అన్న స్టాటిక్ డిజైన్ అండ్ డైనమిక్ డైనమిక్ అప్లికేషన్ కి డిఫరెన్స్, రైట్? నెక్స్ట్ అదే విధంగా వెబ్ డిజైన్ అండ్ యుఐ డెవలపర్ కి, ఓకే, యుఐఆర్ యుఐఆర్ సారీ వెబ్ ఆర్ యుఐ డిజైన్ అండ్ యుఐ డెవలపర్ కి డిఫరెన్సెస్ మీకు అర్థమయ్యా? అండ్ అదే విధంగా యా డేటాబేస్, డేటాబేస్ ఎందుకోసం యూజ్ చేస్తాము, అండ్ అదే విధంగా మనకి సో ఫ్రేమ్వర్క్ అండ్ లైబ్రరీస్. నెక్స్ట్ యాంగులర్ వర్సెస్ రియాక్ట్, యాంగులర్ వర్సెస్ రియాక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ ఏపీఐస్ ఇంటిగ్రేషన్ అండ్ కడ్ ఆపరేషన్స్. నెక్స్ట్ సో ఇవి చాలా పాయింట్స్ గురించి అయితే క్లారిఫై అయిందా? సో అప్ టు నౌ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనకు వీటన్నిటిని ఒక పిక్చర్ ఫార్మాట్ లో చూద్దాం. ఈ పిక్చర్ లో మనకి ఏంటి, ఏ వర్క్ ఏం చేస్తాం అనేసి క్లారిఫై అయిపోద్ది. ఈ అన్ని పాయింట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై అయిపోద్ది. అసలు వాటి రోల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనేసి ఒక డ్రా చేస్తున్నాం పిక్చర్. సిఎస్ఎస్ సో ఒక పిక్చర్, సో వాటికి ఏమేమి స్కిల్స్ యూజ్ చేస్తారు అనేసి ఆల్రెడీ చెప్పాను నేను. ఆ స్కిల్స్ ఇక్కడ మళ్ళీ నేను రాయట్లేదు, జస్ట్ ఒక డిజైన్ చేస్తున్నాయి అంతే. సో ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్. అండ్ ఇది మాకు బ్యాక్ ఎండ్, అండ్ ఇది మనకు డేటాబేస్ అనమాట, డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ అనేవాడు ఏం చేస్తాడు, ఏమని చెప్తారా? కొన్ని పాయింట్స్, ఫ్యూ పాయింట్స్. ఫ్రంట్ ఎండ్ అనేవాడు ఏం చేస్తాడు? ఫ్రంట్ ఎండ్ అనేవాడు ఏం చేస్తాడు? టు క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్. అండ్ మనకి ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసేది మనకు ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూస్ట్రాప్. ఓన్లీ డిజైనింగ్ లో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేది ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూస్ట్రాప్ అంతే. ఇక్కడ ఈ దీంట్లో మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది అనుకోండి, ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, రిజిస్టర్ ఫామ్ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో డేటా ఫిల్ చేస్తాం మనకి. దట్ ఇస్ ద ఏదైనా సరే మనకు నేమ్ అవ్వచ్చు, అండ్ ఫోన్ నెంబర్ అవ్వచ్చు, అండ్ అదే విధంగా మనకు ఈమెయిల్ అవ్వచ్చు, లైక్ దట్ డేటా మనకు ఉంది, రైట్?
ఇప్పుడు మనకి ఇలాంటి డిజైన్ ని చేసేది ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బిఎస్. బిఎస్ అంటే బూస్ట్రాప్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బిఎస్ మీన్స్ బూస్ట్రాప్. ఓకే, వీటిని యూజ్ చేసుకొని డిజైనింగ్ చేస్తాం. ఈ డేటా అంతా ఫిల్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తామో, అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇన్పుట్ లో ఉండే డేటా మొత్తాన్ని యూజింగ్ జావా స్క్రిప్ట్ అనమాట, యూజింగ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని ఈ బ్యాక్ ఎండ్కి ఇస్తాం. దట్స్ ఇట్. ఈ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని ఈ బ్యాక్ ఎండ్కి ఇస్తాం. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? కలెక్ట్ ద డేటా, కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసుకొని డేటాబేస్ లో మనకి ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది, లేదనుకుంటే మనకి స్టోర్ చేస్తుంది. ఇది పర్మనెంట్ డేటాబేస్. ఓకే, టెంపరరీ కాదు, ఇది పర్మనెంట్ డేటాబేస్ పడుతుంది. క్లియర్? ఇది వన్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళది అనుకోండి. ఎవరైతే జాబ్స్ కి అప్లై చేశారో వాళ్ళందరూ ఒక ఫామ్ ఫిల్ చేశారు, ఆ డేటా మొత్తం మనకి డేటాబేస్ లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్ అయ్యే వాళ్ళు డేటాబేస్ లో ఉండే డేటాని చూడాలనుకుంటున్నారు. సో చూడాలనుకుంటే వాళ్ళు డేటాబేస్ కి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం అనమాట. వాళ్ళ డేటాబేస్ లో డేటా ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక లైవ్ సర్వర్ నేను ఒకసారి ఓపెన్ చేసి, సో మనకి ఇక్కడ ఓపెన్ అవ్వదండి. సరే ఉండిరండి, ఇది వాళ్ళ తర్వాత చూపించవచ్చు, లేకపోతే ఇక్కడ చూద్దాం. లోకల్ హోస్ట్ డేటాబేస్ టేబుల్స్, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కొద్దిగా సేవ్ చేద్దాం మనకి. సో ఈ ఫార్మేట్ మనకు ఉంటుంది. ఇదంతా టేబుల్ అన్నమాట మనకి. ఇదంతా మనకి ఒక టేబుల్, ఇది ఒక టేబుల్, ఇది టేబుల్. అంటే ఈ టేబుల్ లో మనకి డేటా స్టోర్ ఉంటుంది. ఇది ఒక టేబుల్, అంటే డబ్ల్యూపీ కామెంట్స్ అనేసి ఒక టేబుల్, అంటే కామెంట్స్ ఒక టేబుల్, లైక్స్ అనేది ఒక టేబుల్, అండ్ ఆప్షన్స్. సో ఈ టేబుల్స్ లో మన డేటా చెక్ చేసుకుంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం అంటే ఈ డేటా మొత్తాన్ని డేటాబేస్ లో నుంచి డేటాని మొత్తం అంతా గెట్ చేసుకొని, ఇందాక మనకు ఒక టేబుల్ చూపించాను, మీకు ఒక స్టూడెంట్ టేబుల్ చూపించాను. సో ఇక్కడ రాద్దాం, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్. ఇలాంటి టైప్ ఆఫ్ టేబుల్ మనం స్టోర్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఇది చూడండి, చాలా నీట్ గా ఉంది. మనకి ఏ డేటా మనం స్టోర్ చేస్తున్నాం, ఏ పర్సన్ లాగిన్ అయ్యారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ స్ట్రీమ్ ఏంటి అనేసి ఇలా నీట్ గా చూపిస్తే ఎంత ఉంటుంది. బట్ ఇలా చూస్తే చూడండి క్లమ్జీ. అందుకోసం మనకి సేమ్ అదే విధంగా మనకు ఈ డేటాబేస్ లో ఉండే డేటాని రీడ్ చేసుకోవాలనుకుంటున్నాం. రీడ్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ అండ్ టెక్నాలజీని మనకు డేటాబేస్ నుంచి డేటాని రీడ్ చేసి ఇది కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనకు జావా స్క్రిప్ట్కి ఇస్తుంది. జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుంది? డైనమిక్ గా ప్రింట్ చేస్తుంది. అంటే డైనమిక్ గా డేటా వస్తుంది మనకి. ఇక్కడ డేటాబేస్ నుంచి డేటా మనకు వస్తుంది కాబట్టి ఆ డైనమిక్ గానే మనకి విత్ ఇన్ ద టేబుల్ ఇక్కడ యూజర్ కి మనకు ఈ ఫార్మేట్, యూజర్ కి అర్థమైన ఫార్మేట్ లో మనకి డిస్ప్లే చేస్తున్నాము. యూజర్ కి అర్థమైన, అంటే యూజర్ ఇంటర్ఫేస్ లో నీట్ గా మనకు చూపిస్తున్నాం. ఓకే, క్లియర్? ఇది మనకి గెట్ ఆపరేషన్. సో టు గెట్ అండ్ అదే విధంగా గెట్, అండ్ అదే విధంగా మనకి ఏదైనా సరే డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నాం. డిలీట్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది? మళ్ళీ ఒక రిక్వెస్ట్ ని రైస్ చేస్తుంది. డేటాబేస్ కి ఒక రిక్వెస్ట్ ని రైస్ చేస్తుంది. అలా డిలీట్ చేయాలి, యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ కొన్ని క్వైరీస్ ఉంటాయి. డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలంటే మనకు కొన్ని క్వైరీస్. దట్స్ ద క్రియేట్ టేబుల్ నేమ్, అండ్ అదే విధంగా ఇన్సర్ట్
టేబుల్ అంటే ఇన్సర్ట్ టేబుల్, టేబుల్లో ఒక కాలం ఉంటుంది. అదే విధంగా మనకు డెలిట్, డెలిట్ టేబుల్, టేబుల్ నేమ్, డెలిట్ టేబుల్ వేర్ డేటా యాజ్ అనేసి, అండ్ అప్డేట్, అప్డేట్ టేబుల్ అండ్ వేర్ ఐడి యాజ్. ఇలాంటి మనకు కొన్ని క్వైరీస్ ఉంటాయి. ఆ క్వైరీస్ అనేది మనకు త్రూ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ద్వారా క్వైరీస్ మనకి దీనికి యాక్షన్ చేస్తాం. అంటే క్వైరీస్ మనకి ఒక ప్రోగ్రామింగ్ లో యాడ్ చేసి దీనికి డేటాబేస్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లాగా మనం పంపిస్తామట. అలా పంపించడం వల్ల మనకి ఏదేది క్వైరీ రాస్తామో ఆ క్వైరీని బేస్ చేసుకుని మనకు ఆ డేటా అంటే ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, క్లియరా? క్లియర్? ఈ స్ట్రక్చర్ అర్థమైందా? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఏం యాక్షన్ చేస్తారు అనేసి. సో ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ ఎండ్ కి జావా, పైథాన్ ఏదైనా ఉండొచ్చు, అండ్ డేటాబేస్ కి ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ అండ్ మాంగోడిబి ఏదైనా ఉండొచ్చు. ఫ్రంట్ ఎండ్ లో మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ ని యూజ్ చేసుకుని డిజైన్ చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్ అనేది డేటాని గెట్ చేసుకుని డేటాబేస్ పంపిస్తాం. అదే విధంగా మనకి ఇక్కడ అడిషనల్ గా మనకి యాంగులర్ అండ్ రియాక్ట్ అనేసి ఉంది. యాంగులర్ అండ్ రియాక్ట్. సో జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ యాంగులర్ అండ్ రియాక్ట్ ని మనం యాడ్ చేసుకోవచ్చు వాటికి. ఓకే, క్లియర్ అది? ఇప్పుడు నాకు నేను ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నాకు బ్యాక్ ఎండ్ రాదు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపరే, బ్యాక్ ఎండ్ రాదు. బ్యాక్ ఎండ్ డెవలపర్ మీద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని వాడు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు. ఎందుకంటే ఏపీఐస్ ఇంటిగ్రేషన్ వచ్చు, బట్ ఏపీఐస్ లేవు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి. ఏపీఐస్ లేవు కాబట్టి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా బ్యాక్ ఎండ్ డెవలపర్ తో ఏపీఐస్ ని క్రియేట్ చేయించుకుంటాడు. ఏపీఐస్ ని క్రియేట్ చేయించుకున్న తర్వాత ఆ ఏపీఐస్ ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటిగ్రేషన్ చేస్తాడు. సో దట్స్ ద యాక్షన్. ఎలా జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వాడు ఏం చేస్తారంటే ఏపీఐస్ ఇస్తారు. ఓన్లీ ఇక్కడ మీడియేటర్ మనకి ఏంటంటే ఏపీఐస్ అనమాట. ఏపీఐస్ ఇట్స్ యూజ్ ఆఫ్ ఒక దాంట్లో అజాక్స్ కాన్సెప్ట్ అంటాం, ఒక దాంట్లో యాక్సియోస్ అనే లైబ్రరీస్ అంటాం, ఇంకో దాంట్లో ఫెచ్ మెథడ్ అంటాం, ఇంకో దాంట్లో ఎక్స్ఎంఎల్, హెచ్టిడిపి రిక్వెస్ట్ అంటాం. సో ఇలా. ఓకే, సో ఇవన్నీ మనకు జస్ట్ మనకి ఇంటిగ్రేషన్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ అంటే స్కిల్స్ అనుకోండి. ఓకే, మెథడ్స్, నాట్ స్కిల్స్, మెథడ్స్ అంతే ఇవి. ఓకే, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మెథడ్ అంతే. అప్పుడు ఏం చేస్తాయంటే ఇవి డేటాబేస్ నుంచి డేటాను తీసుకుంటాయి, డేటాబేస్ నుంచి డేటాను తీసుకొని ఏపీ ఇంటిగ్రేషన్ చేసి డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. అదే విధంగా మనకి డేటాబేస్ నుంచి డేటాను తీసుకొని అదే అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా, అదే ఏపీఎస్ ద్వారా మనకి డేటాని జావా స్క్రిప్ట్ కి ఇస్తాయి. జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లో ప్రింట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద రోల్. ఈ మూడు వస్తే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ వస్తే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అండ్ ఫ్రంట్ ఎండ్ ఏపీ ఇంటిగ్రేషన్, డేటాబేస్ లో కమ్యూనికేషన్ వస్తే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. దట్స్ ఇట్, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? ఎనీ డౌట్స్ అప్ టు నౌ? క్లారిఫై అయిందా? క్లారిఫై అయిందా? సో ఇప్పుడు మనకి దినేష్ ఉన్నారా? స్కిల్స్ చెప్పానా నేను? ఫ్రంట్ ఎండ్ లో ఏ స్కిల్స్ ఉన్నాయి? ఓకే ఓకే ఓకే, షూర్ షూర్. సో మనకి ఇక్కడ కోర్స్ కోర్స్ డీటెయిల్స్ చెప్తున్నా. కోర్సెస్ లో మనకి ఫుల్ స్టాక్ జావా అంటాం. ఫుల్ స్టాక్ జావా నేమ్ అనమాట. ఫుల్ స్టాక్ జావా ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ జావా అనొచ్చు, లేదా ఇంకా జావా ఫుల్ స్టాక్ అనొచ్చు, జావా వెబ్ ఫుల్ స్టాక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట మీ టర్మ్స్. ఈ జావా ఫుల్ స్టాక్ లో ఫ్రంట్ ఎండ్ లో మనకి కవర్ అయ్యే స్కిల్స్ వచ్చేసి మనకి స్కిల్స్ చెప్తున్నాం. హెచ్టిఎంఎల్ అన్నా అంటే HTML5 అన్నా రెండు సేమ్ అనమాట. మనకి HTML5 కవర్ అయిపోద్ది. అండ్ అదే విధంగా CSS3 కవర్ అయిపోద్ది. అండ్ అదే విధంగా బూట్ స్ట్రాప్ లో మనకి వర్షన్స్ ఉన్నాయి. బూట్ స్ట్రాప్ 3, 4, 5
బట్ ఇక్కడ మనకు కవర్ అయ్యేది 4 అండ్ 5 కవర్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లో 3 లేదనమాట, 4, 5 ఉందనమాట. సో బూస్ట్రాప్ 5 అండ్ బూస్ట్రాప్ 4 రెండు కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇదంతా మనకి ఏంటంటే డిజైనింగ్, ఓన్లీ స్టాటిక్ డిజైన్ అనమాట. HTML CSS బూస్ట్రాప్ యూజ్ చేసుకొని స్టాటిక్ డిజైనింగ్. ఆఫ్టర్ మనకి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ లో. దట్ ఇస్ ద జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అయిన తర్వాత jQuery ఫినిష్ చేస్తాం. వీటి తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్ లో మనకి యాంగులర్ చెప్తాం. యాంగులర్ ప్లస్ టైప్ స్క్రిప్ట్. యాంగులర్ వర్షన్ కూడా ప్రజెంట్ కరెంట్ వర్షన్ 16 అనమాట. ఇన్ కేస్ మీరు చెప్పే టైంకి 17 వచ్చింది అనుకోండి, మీకు ఏదన్నా సరే ఇది డిస్కస్ చేసే టైంకి 17 వర్షన్ నేర్పిస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ పార్ట్. ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో మీరు ఇక్కడ నేర్చుకునే టైంకి మీరు ఆల్మోస్ట్ మీరు 2 to 4 వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ మీద మీరు వర్క్ చేసి ఉంటారు అనమాట ఇక్కడ 2 to 4. ఓకే, సో మినిమం టు మాక్సిమం 4 అప్లికేషన్ మీద డిఫరెంట్ డిజైనింగ్స్ చేసి ఉంటారు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మనకి బ్యాక్ ఎండ్ లో మనకు కవర్ అయ్యే స్కిల్స్ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ మనకు కోర్ జావా అండ్ మనకి కొన్ని స్కిల్స్ ఉన్నాయి మనకి. J2W లో మనకి HTML కావాల్సిందే అనమాట మనకి. అండ్ అదే విధంగా స్ప్రింగ్ బూట్ అంటాం, స్ప్రింగ్ బూట్ అంటాం మనకి. నెక్స్ట్ మనకి హైబర్నెట్. నెక్స్ట్ అదే విధంగా మనకు వెబ్ సర్వీసెస్. ఈ వెబ్ సర్వీసెస్ లోనే మీరు APIs ని క్రియేట్ చేస్తారు. మీరు వెబ్ సర్వీసెస్ దాంట్లో మనకి టైప్స్ ఉంటాయి. SOAP అండ్ రెస్ట్ఫుల్ APIs, ఇలాగా రెస్ట్ APIs ఇలా అంటారు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మనకు డేటాబేస్ మనకు SQL కవర్ అవుతుంది. SQL అండ్ SQL లో మనకి ఇన్సర్ట్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే, అప్డేట్ చేయాలంటే మనకి క్వైరీస్ ఏమేమి యూజ్ చేస్తాం అనేసి చేస్తూ ఉంటాం. ఓకే, ఇది కంప్లీట్ జావా స్కిల్స్ అనమాట మనకి. సో ఇక్కడ కంప్లీట్ గా మనకి హ్యాండ్స్ ఆన్ ఉంటది. ఇప్పుడు ఎలాగైతే నేను ప్రతిదీ హ్యాండ్స్ తో చెప్పామో, హ్యాండ్స్ ఆన్ వర్క్ కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ మొత్తం కంప్లీట్ గా నా హ్యాండ్స్ ని చేసి చూపిస్తాను అండ్ మీ హ్యాండ్స్ కి వర్క్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. సో కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఎలాగైతే వర్క్ చేస్తారో అదే వర్క్ ఇక్కడ నేర్పిస్తాం అనమాట. విత్ లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ ప్రాజెక్ట్స్, అన్ని లైవ్ సినారియోస్ అనమాట. మీకు జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్, మీ ఓన్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ వస్తుంది. అండ్ మీరు జాబ్ సెర్చ్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్, మీరు రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకుంటారు, అన్ని స్కిల్స్ అన్ని ఇక్కడే నేను నేర్పిస్తాను అనమాట. అండ్ మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మీ రెజ్యూమ్ ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది, మీ ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది, అన్ని మొత్తం ఇక్కడే కవర్ అవుతాయి. ఓకే, సో అప్ టు నౌ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? అర్థం కాలేదు. మీకు ఇవన్నీ దినేష్ డిస్కస్ చేస్తారు. మీకు మొత్తం అన్ని దినేష్ గారు పంపిస్తారు మీకు. దినేష్, యా, ఏది చెప్తారు? టెక్నికల్ రిలేటెడ్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్ ఏదైనా సరే డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి అడగండి క్వశ్చన్స్, నేను క్లారిఫై చేస్తాను. సో మెయిన్ ఇక్కడ డేటాబేస్ మనకి డేటాని తీసుకొని రావడం, ఎన్ని స్కిల్స్ అన్ని మనకు డేటాబేస్ నుంచి డేటాని తీసుకొని రావడం
అండ్ డేటాబేస్ మనకి డేటాని ఇన్సర్ట్ చేయడం అవన్నీ మెయిన్ ఇవన్నీ యూజ్ చేసుకొని చేస్తాం. ఇవన్నీ మెయిన్ థింగ్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా జరిగేదంతా డేటాబేస్ గురించి అనమాట. మెయిన్ ఏదైనా సరే ఎనీ బ్యాక్ అండ్ టెక్నాలజీ మనం యూజ్ చేసేది ఓన్లీ డేటాబేస్ లో ఉండే డేటాని ఎలా కంట్రోల్ చేస్తాం, దాన్ని ఏమేమి చేస్తాం అనేది ఈ ఎన్ని స్కిల్స్ మెయిన్ పర్పస్. ఇంకా నో డౌట్స్. ఏ డౌట్స్ లేవా? యా, దినేష్, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే.